మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 19 నుంచి 22 వచనం వరకు. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలాగ కాదు, జనములు చేయు రీతిని మేమును చేయున్నట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర వెళ్ళుచు అతడే మా యుద్ధములను జరిగించును అనిది. ఆ మాటల మీద మనసు పెట్టండి. రాజు కావాలి, ఆ రాజే మాకు న్యాయం తీర్చాలి, ఆ రాజే మా ముందుండి మా కొరకు యుద్ధములు జరిగించాలి. ప్రారంభంలో దేవుడు మంచివాడని పదే అలాగను కొన్ని మాటలు చెప్పించాను కదా. లేఖనాల ప్రకారం చూస్తే యుద్ధము యెహోవాదే, సైన్యములకు అధిపతి యెహోవాయే. దేవుడు న్యాయం తీర్చువాడు, స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరిపాలించువాడు, నడిపించువాడు, పోషించువాడు, సంరక్షించువాడు. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అకస్మాత్తుగా ఇజ్రాయేలీలు అనగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుడను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మీ పక్షంగా యుద్ధం చేస్తాను అంటూ ఎన్నో వాగ్దానాలు పొందినటువంటి ప్రజలు ఒకరోజు మాకు రాజు కావాలి అని సమూయేలు దగ్గరకు వచ్చి పిటిషన్ పెట్టారు. సమూయేలు ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి కూడా. హీజ్ ఎ జడ్జ్, న్యాయాధిపతి. సమూయేలు యొక్క జాబ్ ఏంటంటే, ఒకటి యాజకుడు. ఏలీ తర్వాత ఆ యాజకత్వ బాధ్యతలు సమూయేలుకి దేవుడిచ్చాడు. అలాగే సమూయేలు ప్రవక్త, అలాగే సమూయేలు న్యాయములు తీర్చేవాడు. హీజ్ ఎ జడ్జ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, మర్చిపోకండి. అప్పుడు ఈ ప్రజలు కొంతకాలమైన తర్వాత వాళ్ళకి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలే, ఆ రాజ్యాలన్నిటికీ కూడా రాజులు ఉన్నారు, ఆ రాజులే వాళ్ళని పరిపాలిస్తారు, ఆ రాజులే వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తారు, ప్రజల పక్షంగా రాజులే ప్రజల మధ్యన నిలబడి న్యాయం తీరుస్తారు. ఆ పరిపాలన మాకు కావాలి, మాకు రాజు కావాలి, ఆ రాజే మాకు న్యాయం తీర్చాలి, ఆ రాజే మా కొరకు యుద్ధం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఆ ప్రారంభంలో విన్నారు కదా, సమూయేలు మాట లెక్క చేయలేదు ప్రారంభం. అయినను సమూయేలు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ముందు. 18వ వచనం వరకు వస్తాం, ఆ స్టడీలోకి వస్తాం. ఆ 18వ వచనం ముందు భాగాలు చదివితే సమూయేలు ఏదో వాళ్ళకి చెప్తున్నాడు ఏదో విషయం. అయినా సరే నువ్వెన్ని చెప్పు సమూయేలు, ప్రవక్త గారు, మీరు ఎన్ని చెప్పండి, మాకు రాజు కావాల్సిందే, ఇక వేరే మాకు ఆలోచన లేదు అని పట్టు కూర్చున్నారు. సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, సమూయేలు మాట కాదుగా, అది ఎవరి మాట? దేవుని మాట. చెవిని పెట్టడానికి ఇష్టపడలేదు దేవుని ప్రజలు, ప్రవక్త చేత నడిపించబడుతున్న ప్రజలు, ప్రవక్తగా సమూయేలును ప్రవక్తగా గుర్తించిన ప్రజలు, సమూయేలు ద్వారా ఎన్నెన్నో అపజయాలను జయాలుగా మార్చుకున్నవారు, ఎన్నెన్నో ఆపదల నుంచి యెహోవా సన్నిధిలో సమూయేలు ప్రార్థించగా, బలులర్పించగా దేవుడు కనికరించి వాళ్ళ మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించి ఫిలిస్తీయులను తదితర శత్రు రాజులను ఎంత సైన్యములను కూడా మట్టుబెట్టిన మహాదేవుని ప్రజలు, ఆ దేవుని యొక్క ప్రవక్త అతని మాట లెక్క చేయట్లేదు. మూసేసుకున్నారు, ఒక డిసిషన్కి వచ్చేసారు, ఒక అవగాహనకు వచ్చేసారు. ఇంక వాళ్ళు ఇష్టపట్టలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్న? స్టడీ అని చెప్పాను కదా ప్రారంభంలోని. ఇజ్రాయేల్ అంటే ఎవరు? వాగ్దానపు ప్రజలు. అబ్రహాము కొడుకు, వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇష్మాయేలా, ఇస్సాకా? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇస్సాకు మరలా
2 పిల్లలు. అలాగునొస్తే యాకోబులో నుంచి 12 గోత్రాలు, అంతే కదా. యాకోబు ఇజ్రాయేలుగా పిలవబడి, ఇజ్రాయేల్ అనే పేరు యాకోబు దగ్గరే వచ్చింది, యాకోబుని బట్టే వచ్చింది. యాకోబుని దేవుడు అలా ముద్రించాడు గనుకనే వచ్చింది, ఒక దెబ్బేసి మరీ ముద్రించాడు గనుకనే వచ్చింది. అవన్నీ ఇప్పుడు ధ్యానం చేసుకునే అంశాలు కాదు, కానీ చక్కచక్క జ్ఞాపకం చేస్తూ, ఇంతకీ ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలు, దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్న ప్రజలు, తన పరిపాలనలో వాళ్ళు నడిపించాలని ఆశపడిన ప్రజలు. దేవుని కాపుదలలో దేవుడే హామీ ఇవ్వగా, మాకు ఈ దేవుడు మంచి దేవుడు అంటూ దేవుని మాటను, దేవుని మార్గాన్ని హత్తుకుంటూ దేవుని ప్రజలమై ఉన్నాము, మాకెంత భాగ్యమని, మా సైన్యములకు అధిపతి యెహోవాయే మా పక్షంగా యుద్ధాలు చేసి మమ్మల్ని కత్తి పట్టుకోమంటాడు, కానీ యుద్ధం అంతా ఆయనే చేస్తాడు అంటూ అతిశయంతో చెప్పేవారు ఒకరోజు అనుకున్నారట, మనకు ఒక రాజు కావాలి. పోనీ ఒక గుంపు అనుకుంటే 2 గుంపు, మనకెందుకురా రాజు, దేవుడే మనకు రాజు అనేవారేమో. మనకెందుకురా న్యాయం, దేవుడిది ఇచ్చే న్యాయం కన్నా న్యాయం చేస్తాడా రాజుగారు? దేవుడే, మనిషే. కనుక రాజైనా పొరబడతాడు న్యాయం చేయటంలో, రాజైనా పక్షపాతం చూపిస్తాడు ఏదో సందర్భంలో. దేవుడు పక్షపాతి కాదు, దేవుడి దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటూ ఇంకొక గుంపు ఎవరైనా ఉంటే, లేదండి సమూయేలు గారు, మాకు యెహోవాయే న్యాయం చేయాలి, మీరే యెహోవా పక్షంగా ప్రతినిధిగా ఉండి ఆయన యెహోవా ఏం చెప్తే మీరు అది చెప్తే మాకు అదే న్యాయం అని ఒక గుంపు ఉంటుందేమో చూస్తే, అందరిది ఒకటే మాట, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. ఎందుకు రాజు అంటే బొమ్మల కొలువులో రాజు ఉండాలన్నా, మాకు ఒక రాజు ఉన్నాడనే అతిశయం కోసమా? లేదు, మాకు న్యాయం రాజే చెయ్యాలి అంటే. ఇజ్రాయేల్ ఎంత దూరం పోయారంటే, నిజానికి న్యాయం చేసేవారు ఎవరు ఇజ్రాయేల్కి? యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలని ఆశపడుతున్నారంటే, వాళ్ళు లోకాన్ని చూశారు, లోకంలో ఉన్న రాజ్యాలను చూశారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రాజులను చూశారు. వాళ్ళకు రాజు ఉన్నాడమ్మా, ఇన్ని రథాలమ్మా, రాజు వస్తూ ఉంటే, గుర్రాల మీద వస్తూ ఉంటే, ముందు బోర్లు ఊదుతూ ఉంటే, ఆ రాజు, ఆ పల్లకి, ఆ ఊరేగింపు, ఇదే చూసుకున్నారు. మహారాజు అంటూ వాళ్ళు క్యాల్కులేటం చూసుకున్నాడు. మనకు రాజు ఉన్నాడు కానీ ఆయన కనపడడు. మనం వెళ్ళి తలుపులు కొట్టి తట్టాలంటే లోపల రావడానికి వీలు లేదంటాడు ప్రత్యక్ష గుడారం. మరి ఎవరికి చెప్పుకోం బాబు అంటే, ఇదిగో ఇలాంటి ప్రవక్తలకు చెప్పుకోవాలి. మనకు కనపడడు, మనకు వినపడడు, మహారాజా అంటే ఏం కావాలి అని డైరెక్ట్గా మనతో మాట్లాడరు. అక్కడ రాజులైతే ఏం కావాలి, ఏమైంది నీకు, ఎవరు నీకు అన్యాయం చేస్తారంటూ పరుగులు పెట్టి న్యాయం చేస్తారు వాళ్ళు. కనుక మనకు రాజు కావాలి. ఓ మై గాడ్, హల్లెలూయా. మామూలు సంగత, దేవునిని కాదని దేవుని దగ్గర మనకు న్యాయం దొరకదా? దేవుని మా పక్షంగా యుద్ధాలు చేయటం లేదా? దేవుడు కాదా మనల్ని పరిపాలించేది? బండ నుంచి నీటిని రప్పించిన వాడెవడు, ఆకాశం నుంచి మన్నాను పంపిన వాడెవడు? 40 సంవత్సరాలు పైబడి అరికాలి చెప్పు అరగిపోకుండా, ఒంటి మీద ఉన్న వస్త్రం మాసిపోకుండా, చిరిగిపోకుండా, వయసు పెరిగిపోతున్నా వయసుకు తగినట్టు ఆ బాడీ మీద ఉన్న వస్త్రం కూడా సైజు మారిపోతూ వచ్చేసింది. ఇలాగున పోషించాడు, ఇలాగున సంరక్షించాడు, ఇలాగున నడిపించాడు. ఆయనే రాజు మాకని నిన్న మొన్నటి వరకు కేకలేసి చప్పట్లు కొట్టి పాటలు పాడిన వాళ్ళు అంతా చూసి మాకు కూడా అలాగుండాలి. వాళ్ళు ఏదో ఆశపడుతున్నామో, మాకు రోజు కావాలి, ఎదురుగా సింహాసనం మీద ఉండాలి, మేము వెళ్ళాలి, దండం పెట్టాలి, ఏం బాబు ఇలాగొచ్చారు ఆయన అడగాలి అని ఆ లైన్ కోసం అడుగుతున్నారేమో కానీ తప్పు అనుకోవటలేదు. వాళ్ళు జ్ఞానం కలిగి అడగటం లేదు. వాళ్ళు తిరస్కరించేది యెహోవానని తెలియటం లేదు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మట్ల దగ్గర ఆగానంటే, ఈ పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో జరిగిన ఈ సన్నివేశం, సంఘటన ఇప్పుడు మనం ఎలాగ వర్తింపజేసుకోవాలి, ఈ కాలంలో దీన్ని మనం పాఠాలుగా ఎలా స్వీకరించాలి. ఆ రోజు ప్రవక్తల కాలము, ప్రత్యక్ష గుడారపు కాలము, దేవుని ఉగ్రతలు చేసే కాలము. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము, ప్రేమ కాలంలో ఉన్నాము, ధన్యకరమైన కాలంలో ఉన్నాము. మనం ఏం చేయక్కర్లేకుండా అంతా చేసేసి మీరు బాగా ఉండండి అని చెప్పిన కాలంలో ఉన్నాము.
కనుక అప్పుడు జరిగిన సమూయేలు గ్రంథములో, ఆ కాలములో, ఆ యుగములో మాటలు ఇప్పుడు మనకు పాఠాలు ఏమి నేర్పిస్తాయి అని అనుకుంటే పొరపాటే. ఎనీవే అవి చదివేస్తాను చూడండి ముందుకు. మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించును అన్నారట. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. ఇక్కడ ఆలోచన చేస్తే, కథగా చెప్పకపోతే ప్రజలు ఎలాగన్నారట, ప్రజల దగ్గర నుంచి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఇగో ఇలాగ అంటున్నారయ్యని ప్రజలు అని చెప్పారట అన్నట్టుగా ఉంది. కానీ ఆలోచన చేస్తే ప్రజలు సమూయేలుతో మాట్లాడుతుంటే, లేదా సమూయేలు ప్రజలను ఎందుకయ్యా మీకు రాజు అని అంటుంటే, లేదు రాజు కావాలి దీనికోసం చెప్తుంటే, ఆ సంభాషణ జరిగేటప్పుడు యెహోవాకు తెలియదా? యెహోవా వినలేదా? యెహోవా చూడలేదా? ఆయన సర్వాంతర్యామి కాదా? ఆయన సర్వజ్ఞాని కాదా? సమస్తమును చూడగలడు కదా. మరలా సమూయేలు వెళ్ళి ఏం చెప్పారు నీకు తెలుసు కదయ్యా అని అనొచ్చు కదా. కనుక లేఖనాలను చదివేటప్పుడు మళ్ళీ సమూయేలు అక్కడ చెప్పాల్సిన పనే ఉందండి. దేవుడు సర్వాంతర్యామి కదా, అన్నీ తెలిసిపోతాయి కదా అని మనం కొట్టి పారేయకూడదు. దేవుడు సర్వాంతర్యమైన ఆయనకు మనం జీవితంలో జరిగే సంఘటనలన్నీ ఆయనకు తెలిసినా, ఆదాం ఏం చేశాడో ఆయన తెలుసు, ఎప్పుడు చేశాడో అది ఆయన తెలుసు, ఎవరి వల్ల చేశాడో తెలుసు, ఎవరు ప్రేరేపిస్తే అలా జరిగిందో తెలుసు. కానీ అడుగుతున్నాడు దేవుడు, స్తోత్రం కలుగునుగాక. కనుక అలాంటి సన్నివేశాలు మనం ముందు పెట్టుకుని అన్నీ తెలుసు కదా దేవుడికి అంటూ నోరు మూసు కూర్చోకూడదు. మనం చెప్పాల్సిన దేవుడి ముందు చెప్పాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, అడగాల్సిందే. అంత నోటి మాట మనసును ఆధారం చేసుకుని బయటికి రావాల్సిందే. దేవునితో రక్షణ సంబంధం అటువంటిది. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడైన మృతుల్లో నుంచి లేపడిన హృదయమందు విశ్వసించాలి. 2 కావాలి, జరిగాయి. మనసులో పెట్టుకున్నాను, మనసులో అనుకుంటున్నాను, పైకి ఎందుకు చెప్పాలి అంటే దేవునితో చెప్పామాట. నేను పైకి ఎందుకు చెప్పాలి? నా మనసులో ఏమనుకుంటున్నాను నీకు తెలుసు కదా. పైకి చెప్పమంటావేంటి, గట్టిగా చెప్పమంటావేంటి, అందరి మధ్యన చెప్పమంటావేంటి, ఎందుకు నన్ను ఇలా చేస్తావు, నా మనసులో చెప్పుకుంటే తెలిసిపోద్ది కదా అని మనం అనొచ్చు ఎగతాళిగా. కొంతమంది అలా అనుకుంటారు. మనసులో ప్రార్థన చేసుకునే సందర్భాలు ఉంటాయి, మొరపెట్టే సందర్భాలు ఉంటాయి, కేకలేసే సందర్భాలు ఉంటాయి, రోధించే సందర్భాలు ఉంటాయి, అంగలార్చే సందర్భాలు ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. కనుక మనము ఏం ఆలోచన చేసినా లేఖనాలు ముందు పెట్టుకుని ఆలోచన చేయాలి. మనసులో చేసుకున్న ప్రార్థనే, మనసులో యేసునా దేవుడు అని అనుకున్న పైకి అనాలా ఏంటి అంటే అనక్కర్లొద్దని చెప్పేస్తే కుదరదు. లేఖనం చెప్తుంది నోటితో ఒప్పుకోవాలి. స్తోత్రం. మనసులు ఒప్పుకుంటే కాదు, నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. దెర్ ఇస్ ఎ లైన్, దెర్ ఇస్ ఎన్ ఆర్డర్, దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్. ఒక విషయం లేఖనం ప్రకారం చూస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా సన్నిధిని వాటిని వివరించాడు కనుక, వివరించిన దానిని బట్టి వివరించాడు కనుక యెహోవా ఏమంటున్నాడు, నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుము అని సమూయేలుకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామములకు వెళ్ళిపోండి అని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. అంటే దేవునితో నేను మాట్లాడాను, దేవుడు అలాగే వాళ్ళకు ఒక రాజును నియమించు అన్నాడు. కనుక ఆ ఏర్పాటు చేసే వరకు ఇక మీరు అసెంబ్లీలు, ఈ గొడవలు ఇవన్నీ మానేసి మీ గ్రామాలకు వెళ్ళిపోండి, మీ మేళ్ళకి వెళ్ళిపోండి, స్తోత్రం కలుగునుగాక అన్నాడు. ఇక్కడ ఒక ఆలోచన, బైబిల్ స్టడీ కదా, ఇక్కడ ఒక ఆలోచన చేస్తే, దేవుడు ఆ సమూయేలు కాలం వరకు కూడా తానే రాజై నడిపించాడే, తానే రాజై పోషించాడే, తానే రాజై సంరక్షించాడే, తానే రాజై ఆశ్చర్యకరంగా యుద్ధములు జరిగించే వారికి జయములు తెచ్చిపెట్టాడే. అమ్మో, ఇజ్రాయేల్ దేవుడు మహాభయంకరుడంటూ అన్యరాజులు, ఆ రాజుల పరిపాలన ప్రజలు, వేశ్యలైనా పుణ్యస్త్రీలైనా కూడా కంటికి నిద్ర పట్టేది కాదట. ఆ స్త్రీ రాహాబ్ అనే స్త్రీ చెబుతుంది కదా,
అమ్మో, మీ దేవుడి గురించి వింటుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి, చెరువైపోతున్నాయి మా గుండెలు. మీకోసం ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇదేంటబ్బా దేవుడు ఇంత సరెండర్ అయిపోయాడు, ఇదేంటబ్బా దేవుడు రోషంగా నిలబడాలి కాదు. ఎవడు వాడు నేను రాజుగా ఉండకూడదని చెప్పినవాడు? ఎవడు వాడు నేను న్యాయం తీర్చినట్టుగా న్యాయం కావాలి, రాజు కావాలి కోరినవాడు? ముందుకు రమ్మనండి, ఈరోజు తేల్చేస్తాను వాళ్ళ సంగతి అని గడిచిన దినాలలో, యుగాలలో, ఆ కాలములలో దేవుడు అలా స్పందించాడు కదా చాలా సందర్భాల్లో. ఇక్కడ మరి దేవుడు అలాగే వాడు చెప్పినట్లుగానే చెయ్యి, వాళ్ళు రాజునివ్వు అన్నాడేంటబ్బా. అయితే మనం కూడా అలా పట్టుబట్టి వాళ్ళ విశ్వాసానికి వచ్చేద్దాం, కృపాకాలంలోకి వచ్చేద్దాం, సంఘకాలంలోకి వచ్చేద్దాం. మరి పాఠాలు నేర్చుకోవాలి కదా. అప్పుడు అలా జరిగింది, అలా ప్రజలు అన్నారు, దేవుడు కూడా అలా చేసేయమన్నాడు. దీన్ని మరి ఎలా పాట తీసుకుంటే మనం కూడా అలా పట్టుబట్టి మనకు కావలసిన దానికి మంకు పట్టుబట్టి ఏమంటే ఉడుం పట్టుబట్టి నువ్వు ఏమంటే అనుకో మాకు ఇది కావాలి అని అడగొచ్చు అన్నమాట. దేవుడు కూడా ఇచ్చేస్తాడన్నమాట అన్నట్టుంటుంది. ఎప్పుడు సత్యం ఒకటే, దేవుడు మారడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సత్యం తెలిసిన తర్వాత, దేవుని నడిపింపు తెలిసిన తర్వాత, దేవుని ప్రణాళికలలోనికి వచ్చిన తర్వాత, ఆ ప్రణాళికల యొక్క సారం, ఆ ప్రయోజనం మనం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఇతరులకు సాక్ష్యం చెబుతూ జీవితాన్ని కొనసాగించిన కొంతకాలానికి కొన్ని విషయాల్లో మనం దేవుని దగ్గర కూడా మంకుపట్టు పడతాం. నీ నడిపింపు కాదు నా ఇష్టం, నీ ఇష్టం కాదు నా ఇష్టం, నీ నిర్ణయం కాదు నా నిర్ణయం, నీ ఎన్నిక కాదు నా ఎన్నిక అన్నట్టు కొన్ని విషయాల్లో చాలా గట్టిగా పట్టుబట్టేస్తాం ప్రార్థనలో. దైవజనులతో కూడా అదే మాటలు, పట్టుదలని చెప్పం కానీ ఎలాగనుకుంటున్నామో ప్రార్థన చేయండి అంటే అలా చేయి ప్రభువా అని దైవజనులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా ప్రవచనాత్మ కలిగి లోతైన దేవుని యొక్క ఆ బయలుపరచగలిగిన దేవుడు బయలుపరిస్తే దేవుని చిత్తం ఇది కాదమ్మా అని ఒకవేళ దైవజనుడు చెప్పేసినా అవునా అయ్యో అని అనుకుని వెళ్ళిపోయి మళ్ళా మరొక సభలో మరొక ప్రవక్త వస్తే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు ఇలాగంటే ఇలా నిర్ణయం తీసుకున్నాను, దేవుడి కార్యం చేసేలా ప్రార్థన చేయడానికి మళ్ళీ అక్కడ మొదలు పెడతారు. మళ్ళీ అక్కడ వాళ్ళదే ప్రార్థన చేస్తారు. ఇది దేవుని చిత్తం కాదేమోనమ్మా, నాకు లీడింగ్ రావట్లేదు ఏంటంటే అవునండి అయ్యో అనుకుంటూ మళ్ళీ మరొక సభకి వెళ్తాము, అక్కడ దైవజంత పొట్టంటే ఇలా ఉంటుంది కొంతమందికి. వాళ్ళు అనుకున్నది జరిగే వరకు, అనుకున్నది దేవుడు అవును నీకు అలా చేస్తాను అనే వరకు పట్టుబడుతూనే ఇలా ఉంటారేమో. ఏంటి దేవుని స్వభావం ఏంటి, ఆయన నడిపింపు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయనకి ఏమి ఇష్టమో, ఆయన పిల్లలకి ఏమి ఇష్టమో ఆయనకు తెలుసు కదా, పిల్లలకి ఏది ఇష్టమో ఆయనకు తెలుసు కదా, పిల్లల భవిష్యత్తులో ఎలా ఉంటే తన మహిమ వస్తుందో అన్నీ కూడా ఆయన ముందే ప్రణాళిక వేసినప్పుడు నా ఇష్టాన్ని నష్టమైనా సరే నాకు అదే కావాలని దేవుని ముందు మంకుపట్టి పడితే చివరికి దేవుడు కూడా ఒకరోజు ఏమంటాడు చెప్పండి, ఇలాగంటాడు, అలాగేనమ్మా నీ ఇష్టమే, అలాగే బాబు నీ ఇష్టమే, ప్రార్థన చేస్తాడు, ఇవ్వండి పట్టుకెళ్ళండి. ఆ తర్వాత జరిగేది మాత్రం మనం తట్టుకోలేము, ఆ తర్వాత వచ్చే పరిస్థితులు మనం ఎదుర్కోలేము. అప్పుడు ప్రభువా అని కేకలేస్తే చిరునవ్వు నవ్వుతాడు ఆయన. కావాలన్నావు, పట్టుబట్టేశావు, ఉపవాసాలు చేసేసావు, లేఖనం నీకు తెలిసి కూడా నువ్వు నాకు ఇలాగే ఉండాలి అన్నావు, నా స్వభావం, నా నడిపింపు, నా వాక్యం, నా సత్యం రోజు వింటానే కాదు నేను ఇలాగ ఉండాలన్నావు, సరే నీ ఇష్టం అన్నాను, అలాగే జరిగించాను నీకు తెలిసినట్టే. మరి ఇప్పుడు నష్టం జరిగాక ఎవరి దానికి కారణం? నువ్వే కదా కారణం. అయ్యో కాపాడంటావేంటి? ఎవరి కోసమైతే నువ్వు అది అలా ముందుకు పరిగెత్తావో వాళ్ళని అడుగు కాపాడమని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, దండం పెట్టు కాపాడమని. నా దగ్గరికి వచ్చేవేంటి అన్నంత కాస్త ఆలస్యం చేస్తాడు ఆయన. కానీ కనికర సంపన్నుడే. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి ప్రార్థన చేద్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. ఎందుకంటే కృపాకాలంలో యేసు, కృప, ప్రేమ ఇవన్నీ మనకు తెలుసు.
అడిగితే ఇస్తాడు. విసుగక ప్రార్థన చేయనట్టు విసుగక ప్రార్థన చేస్తే అన్యాయస్తుడైన వాడే ఇచ్చాడు, నేను ఇవ్వకుండా ఉంటానా? ఈ వచనాలనే వాగ్దానాన్ని మీకైనా నాకైనా కొట్టిన పిండి. 10 మందికి చెప్పగలిగిన పాఠాలు చెప్పగలిగిన అనుభవాలు కూడా కలిగి మనం సాక్ష్యాలు చెప్తాను. నేను ఇలాగే విసుగ ప్రార్థన చేశాను, ఇలాగే ప్రార్థన చేశాను, మొత్తాన్ని సాధించాను, జరిగింది కార్యం అనే సాక్ష్యాలు చెప్పేవారు ఉంటారు, వాక్యం చెప్పేవారు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమూయేలు గ్రంథం దాకా వచ్చి చూస్తే ఒక్కోసారి అడగటం తప్పని కాదు, విసుగక ప్రార్థన చేయమని చెప్పిన అంశం తప్పని కాదు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని నడిపింపుని ఎరిగిన మనం, దేవుని ప్రణాళికలను ఎరిగిన మనం, దేవుని లేఖనములలో ఉన్న తాత్పర్యాన్ని ఎరిగిన మనం ఎందుకు దానికి వ్యతిరేకమైన ప్రయత్నాల్లో పట్టుదలతో దేవుని దగ్గర గారంబోతున్నాం? దేవుడు చేస్తాడు. నా ఇంట్లో జరిగింది, మీ ఇంట్లో ఎవరింట్లో జరిగింది, పట్టుదలతో ప్రార్థించాను, దేవుడు చేశాడు. ఆ తర్వాత వచ్చే కార్యాలు, పరిస్థితులు ఎవరికి చెప్పుకోం. ఇక మనం ఎవరికి చెప్పుకోం. దేవుడు చేశాడు అన్నావుగా, దేవుడు ఇచ్చాడు అన్నావుగా అని చక్క వచ్చేస్తారు. ఎనివే, ఇది ఒక చిన్న హెచ్చరిక సుమ. దేవుని చిత్తం ఎరిగిన వారు దేవుని చిత్తముకు సరెండర్ అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. అడుగుడు మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు అనేది ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా అడగమని కాదు. అది ఆయన ఇష్టానికి వ్యతిరేకమైంది, నాకు ఇష్టమైంది కనుక మంకు పట్టి అడగమని కాదక్కడ లేఖనం. కానీ దైవజనులు లేకపోతే ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఆ ప్రసంగము, ఆ ఒరవడి, ఆ వేడి, ఆ చురుకు, ఆ హడావడి, ఆ కేకలు మనలను ఒక రకమైన మైకంలో తీసుకెళ్తాయి. విశ్వాసం తెలియని వారిని, అన్యజనులకు ఆ మాట అక్కడికి వస్తుందేమో, అడిగి స్వస్థత పొందుకుంటారేమో. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభువుని ఎరిగిన మనము, ప్రభు యొక్క లేఖనాలను ఎరిగిన మనం, ప్రభు యొక్క నడిపింపుని ఎరిగిన మనం, ఆ నడిపింపుని ఇతరులకు బోధించిన మనం, ఆ నడిపింపుకు వ్యతిరేకముగా అడుగులు వేస్తూ కాపాడమని అడిగితే దేవుడు ఏం చేయాలి? ఒక సమయం వస్తే దేవుడు కూడా సరే నీ ఇష్టం అంటాడు. అది సరే నీ ఇష్టం అంటాడు. స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాలలో జరిగింది సరే మీ ఇష్టం అన్న సందర్భాలు. ఆ తర్వాత ఇజ్రాయేలులకు చాలాసార్లు నెత్తి బొప్పు కట్టింది. చాలా సందర్భాలు ఇజ్రాయేల్ ప్రవక్తల ద్వారా బ్రతిమలాడించుకుని బలులు అర్పించి, కోడలు అర్పించి ఇలాగా అని అడిగారు. చాలా సందర్భాల్లో ఇది మీకు తగదు కదా అని ప్రవక్తలు చెప్పిన అంశాలు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ చివరికి యెహోవా సరే అన్న సూచన మాటలు మనకు దొరుకుతాయి. మనం కూడా అలా పట్టుదలతో అడిగితే, దేవుని చిత్తం కాకపోయినా పట్టుదలతో అడిగితే దేవుడు నా ఇష్టాన్ని టిక్కి పెడతాడు అన్నట్టు. కానీ ఇదిగో ఇక్కడ సరే ఉంది, వారి మాటలే విను, వారికి ఇష్టం వచ్చినట్టు చెయ్యి, రాజును నియమించు, పంపించేసే వాళ్ళని అన్నాడు. ఇది ఒక యాంగిల్లో చూస్తే మొత్తానికి దేవుడు ప్రజల మాటకు తలదించాడండి. అది ప్రేమ అనుకోవాలా, లేదా దాని వెనకాల ఏదైనా ప్రణాళిక ఉందా? ఆయన లోబడ్డాడు, తల వంచాడు, తల దించేసుకున్నాడు. తన ప్రజల మాటే టిక్కు పెట్టాడు. తన ఆలోచన ఏమైనా సరే తను లెక్క చెయ్యం అంటున్నారు. నువ్వు మాకు లెక్క కాదు, నీ న్యాయం మాకు లెక్క కాదు, నొడుతా అంటలేదు. మరొకడు కావాలంటే ఇదే కదండి. దేవుడు ఇక్కడ రాజుగా ఉన్నాడు, మాకు రాజు కావాలని ఒక దేవుని దగ్గర ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఈ రాజుకి ఎలా ఉంటుంది? ఈయన తెర వెనకాల ఉంటే ఉండొచ్చు, ఈ పూజారికే కనపడతాడేమో, నాకు కనపడనంత మాత్రాన అంతవరకు ఉన్న రాజరికాన్ని నేను అనుభవించాను, అంతవరకు ఆయన సంరక్షణ అనుభవించాను, అంతవరకు ఆయన పోషణ అనుభవించాను, అంతవరకు ఆయన ఆశ్చర్యకార్యాలు అనుభవించాను, అంతవరకు చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను, చివరికి ఆహారంగా మన్నా నా కడుపులోకి కూడా వెళ్ళింది. 40 సంవత్సరాలు ఆయనే ఆహారం పంపించి లక్షల మందిని పోషించాడు. అయినా సరే యుద్ధం, మాకు రాజు కావాలి అంటే నిన్ను వద్దని లేదు కదా, మేము మాకు రాజు కావాలన్నాం కదా అని కొంతమంది విశ్వాసుల వైఖరి అలాంటి భావంతో ఉంటుంది. ఎందుకంటే మన ప్రతి మాట అది దేవుని ధర్మశాస్త్ర కాలంలో జరిగిన, ఇజ్రాయేల్ యొక్క ప్రజల మధ్యన జరిగిన, ఒక యాజకుడు లేదా ప్రవక్త మధ్యలో జరిగిన సంభాషణ అంతా మనము అన్వయించుకోవాలి, మన ఆత్మీయ జీవితాలకి కనెక్ట్ చేసుకోవాలి.
ధర్మశాస్త్ర కాలంలో లేము కదా అని దాన్ని పిన్ చేసి పక్క పెట్టేయకూడదు. ఎందుకంటే రాజు కావాలని అడిగాను కానీ నిన్ను వద్దనలేదు కదా అని మనం అతి తెలివి మాటలు దేవుడి ముందు చెప్పకూడదు. కొంతమంది అలాగ అంటారు, ఈయన వద్దు మాకు, ఈయన కావాలి, ఈయన వద్దని అనంగానే ఈయన కావాలంటాము. ఈయనైనా సరే ఈయన చేసిన పనే చేస్తారు, కానీ ఈ రెండవ ఆయన కన్నా ఈయనే మహాబలవంతుడు, ఈయనే మహాశౌర్యవంతుడు, ఈయనే పోషించగలిగిన వాడు అని ఎరిగి కూడా తాత్కాలికంగా మా కంటి ముందు కనపడాలి రాజు అనుకోవటానికి కానీ ఈయన కావాలి, ఇలాంటి వాడు కావాలి అంటే, అయితే నేను అక్కర్లొద్దని ఆయన అంటే, నేను అక్కర్లొద్దని ఎక్కడ చెప్పామేమో, నువ్వంటే మాకు ఇష్టం లేదని అన్నామా మేము? ఆయన కావాలని చెప్పాం కానీ ఇలా ఎదురుదడి చేసే విధానం, అక్కడ సంభాషణ జరిగి ఉండకపోవచ్చు కానీ మనస్తత్వం, స్వభావం, తత్వం, అక్కడున్నది మనుషులే, ఇప్పుడున్నది మనుషులే, అక్కడున్నది దేవుని ప్రజలే, ఇక్కడున్నది యేసయ్య ప్రజలే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను వద్దన్నామా, ఇది కావాలంటున్నామని తప్ప నేను వద్దన్నామా, నీ చిత్తం వద్దన్నామా, నువ్వు మాకు ఇష్టం లేదన్నామా, నీ లేఖనం వద్దన్నామా, ప్రార్థన చేయటం మానేసామా, వాక్యం చదవటం మానేసామా, మాకు అది కావాలని చెప్తున్నాం కదా, మేము ప్రార్థనకు వస్తున్నాం కదా, కానీ కావాలని చెప్తున్నాం కదా అంటూ ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో, అన్ని విషయాలు కొన్ని విషయాల్లో దేవుని పట్ల మన ప్రవర్తన, మన విధానం, మనం చూపించే భక్తి అలా ఉంటుంది. అతను కావాలన్నాం కానీ నేను వద్దని ఎక్కడ చెప్పాను అని అనకూడదు, అన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు, కోటింగ్ వేయకూడదు మన మాటలకి. నువ్వు అలాగ అర్థం చేసుకున్నావా బాబు యెహోవా, నువ్వు లేకపోతే మేము చచ్చిపోతాం, నువ్వు లేకపోతే మేము బ్రతికే కాదు, నువ్వు లేని రోజు రోజే కాదు, నువ్వు లేని సమయమే కాదని పాటలు ఒకటే వచ్చేస్తాయి జీవజల పోటల్లాగా. నువ్వు కావాలి కానీ ఇది కూడా కావాలి, నువ్వు కావాలి కానీ ఇది కూడా కావాలి. అది వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలకు మంచిది కాదు, దేవుని తత్వం ఎరిగిన పిల్లలకు మంచిది కాదు, దేవుని స్వభావం ఎరిగిన, దేవుని కడుపును పుట్టిన వారి కన్నా గొప్పగా చేసుకున్నటువంటి ఆ పిల్లలకు మంచిది కాదు. పాపీయుండగా తన కొడుకుగా చేసుకోవడానికి పవిత్రపరిచిన, అంత కృప చూపించిన దేవునికి విరుద్ధంగా అంత దూరం విశ్వాసపోతున్నాడంటే అది ఆశ అనుకోవాలా, అత్యాశ అనుకోవాలా, దురాశ అనుకోవాలా, తిరుగుబాటు తత్వం అనుకోవాలా, ఉగ్రవాది తత్వం అనుకోవాలా. తిరుగుబాట్లు ఉంటాయి, రివోల్ట్ అంటారు, తిరగబడ్డారని. ఉగ్రవాది అంటే ఇంక వాళ్ళకి మనసంతా బ్లాక్, చేస్తావా చంపుతాను, చేస్తావా లేకపోతే నేను చేస్తా, ఇయే రెండు. చేస్తావా లేదా నేను చంపేస్తా, లేదా చేస్తావా నేను చచ్చిపోతా. ఇది ఉగ్రవాది తత్వం. చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. మనం దేవుని పిల్లలం, యేసయ్య తోడి వారసులం. దేవుడు మనలో యేసయ్యను చూడాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అక్కడ సమావేశాలు, రాజు, సమూయేలు, యుద్ధాలు, కొండలు, కోనలు, గ్రామాలు, అక్కడ మనం లేవుగా అనుకోవద్దు, మనం అన్వయించుకుందాం. ఆధ్యాత్మిక జీవితానికి ఈ పాఠాలు, ఈ మాటలు, ఈ సంభాషణలు, దాని వెనుకున్న దేవుని తీర్మానాలు అవగాహన చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితానికి ఇవి ఏ పాఠం నేర్పిస్తున్నాయో చూసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నా మనము, దేవుడు అన్నాడు, సరే వాళ్ళు చెప్పినట్లు చెయ్యి అన్నాడు. నువ్వు రాజుగా ఉండొద్దట వాళ్ళకి, నువ్వు న్యాయం తీర్చలేవట, లేవని అంటలేదు వాళ్ళు, కానీ కావాలంటున్నారు. నువ్వు వద్దంటలేదు కానీ కావాలంటున్నారు. నువ్వే దేవుడు అంటున్నారు కానీ అది కూడా కావాలంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్ర కాలమునకు ముందుగా దేవుడు వ్రాయించి చేతివ్రేలుతో రాసిన రాతి పలకలకు ఆ ప్రక్కన ఈ ప్రక్కన 2 పలకల రాసిచ్చిన ఆ మాటల్లో ఉన్న 10 ఆజ్ఞలు మొదటి 3 ఆజ్ఞలు మర్చిపోయారు వీళ్ళు. నేను తప్ప, నేను తప్ప, నేను తప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఐ యామ్. సరే, మరి ఇవెందుకు మనం ధ్యానం చేయాలంటే దీనికి మళ్ళీ జవాబు ఉంది. సమూయేలు గ్రంథం మనకెందుకు? సౌలు
నువ్వు రాజుగా చేసిన విధానం మనకెందుకు, ఇజ్రాయేల్ ఏమన్నారో మనకెందుకు, ఆ పోరాటాలు, రాజులు, న్యాయాలు మనకెందుకంటే కృపాకాలంలో ఉన్నాం. చర్చ్ గురించి మాట్లాడాలి, పరిశుద్ధత మాట్లాడాలి, వెండి బంగారం గురించి మాట్లాడాలి, యేసయ్య వస్తాడని మాట్లాడాలి. లేదు, విశ్వాసులు ఆ హడావిడిలో ఉంటూనే లేఖనాలను, పాఠాలను మర్చిపోతూ ఉంటారు. చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కృపాకాలంలో ఆ రోజు యెహోవా, ఈరోజు పరిశుద్ధాత్మ అపొస్తలుల ద్వారా, అపొస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ ప్రాంతంలో ఉన్న యేసుప్రభుని అంగీకరించిన సంఘానికి వ్రాసిన మొట్టమొదటి ఉత్తరంలో పాత నిబంధనలో సన్నివేశాలు జ్ఞాపకం చేస్తాడు. పాత నిబంధనలో పూర్వీకులు ఏం చేశారు, దేవుని దగ్గర ఎలా ఉన్నారో, చివరికి ఏమైంది, ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే సంఘమా మనం అలా ఉండకూడదు అని. స్తోత్రం కలుగునుగాక. చూడండి 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు, లేదా 1 నుంచి 6 చదివినా పర్లేదు, 7 వచనాలు చదివ పర్వాలేదు. ఇంకా కిందకు వస్తే ఇంకా మరిన్ని ఆలోచనలు వస్తాయి. ఎన్నో పత్రిక? మొదటి పత్రిక. ఎవరికి? కొరింథీ సంఘానికి. ఎవరు రాస్తున్నారు? అపొస్తలుడైన పౌలు. అపొస్తలుడైన పౌలుగా పిలువబడకముందు ఎవరతడు? సంఘమును హింసించిన, సంఘమును నామరూపాలు లేకుండా ఉండటానికి చేసేటువంటి ప్రయత్నం, అసలు యేసు పేరు వినబట్టడానికి వీల్లేదు అని కంకణం కట్టుకుంటూ చంపటానికి హత్యలు చేసుకుంటూ పోయినటువంటి వ్యక్తి ప్రభు చేత పట్టబడి, అపొస్తలుడుగా ప్రత్యేకించబడి, పరిశుద్ధాత్మ నింపబడి, ఇప్పుడు ప్రభు కోసం ప్రాణం పెట్టేవాడిగా తయారైపోయాడు. స్తోత్రం కలుగునుగాక. అంత పరివర్తన కలిగినటువంటి పౌలు కొరింథీ సంఘానికి అపొస్తలుల బోధ ఎందు ఎదుగుతున్నారు, రొట్టె విరుచుట ఎందు ఎదుగుతున్నారు, ప్రార్థనలు ఎందు ఎదుగుతున్నారు, సహవాసంగా కూడుట ఎందు ఎదుగుతున్నారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఉపవాసములుండుట ఎందు ఎదుగుతున్నారు. అలాగున అభ్యాసం చేస్తున్న సంఘానికి వ్రాసిన ఉత్తరంలో ఒక ప్రత్యేకమైన భాగం, ఇక్కడంటే 10 ఉంది కానీ పౌలు గారు 10 అని అంకె తన ఉత్తరంలో వేయలేదు. మనం క్రమం నేర్చుకుంటాం కనుక 10వ అధ్యాయంలో 3వ లైన్లో ఏముందో చెప్పుకోవటానికి చటాలను గుర్తు రావాలంటే, అది తీయాలంటే మనకు సులువైపోతుంది కనుక నెంబర్లు వేశారు అంతే, లేకపోతే మామూలు ఉత్తరమే. స్తోత్రం కలుగునుగాక. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏమంటే పౌలు గారు, ఇది కృపాకాలంలో సంగత, యేసయ్య శిలువ మీద మరణించిన తర్వాత సంగత, యేసయ్య శిలువ మీద మరణించకముందు భూమి మీద సంచారం చేసిన 33.5 సంవత్సరాలలో జరిగిన సంగత, లేకపోతే పూర్వీకుల సంగత అని ప్రశ్నిస్తే ముందుకెళ్దాం. చూడండి, అదేమంటే, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. ఏ మేఘము చెప్పాలి? ఏ మేఘము? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. ఏ మేఘమది? యెహోవాయే మేఘం, యెహోవాయే ఆశ్రయం, యెహోవాయే దుర్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మేఘము కింద ఉన్నారు. వారందరూ సముద్రములో నడిచి వెళ్ళారు. అందరూ మోషేను బట్టి, మోషేలోను అన్నట్టు, మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిన వారే. మోషే కాలంలో బాప్తిజం అనే మాట లేకపోయి ఉండొచ్చు. మోషే కాలంలో మీరందరూ ఎర్ర సముద్రంలో బాప్తిజం పొంది అని చెప్పుండకపోవచ్చు. కానీ సూచన, ఇక్కడైతే మనం ఇలాగున బాప్తిస్మము, అక్కడైతే పూర్వీకులు కూడా దేవుడు ప్రణాళిక అప్పుడే ఈ బాప్తిజం గురించి అక్కడ లైన్లో పెట్టాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు. వారందరూ, కొందరు కాదు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన మన్నా ఆకాశంలో దేవుడు ఇస్తా ఉంటే ఒకే ఆహారాన్ని 40 సంవత్సరాలు భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం, బండలో నుంచి వచ్చిన నీటిని పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ ఒట్టి బండ కాదు, ఆ బండ ఈరోజు క్రీస్తుకు సాదృశ్యం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకయ్యా పితరుల గురించి చెప్తావు, మోషే గురించి చెప్తావు, మేఘ గురించి చెప్తావు, ఆ సముద్రం గురించి చెప్తావు, బండ గురించి చెప్తావు, నీరు గురించి చెప్తావు, పానీయం అంటావు, ఆహారం అంటావు? సంఘానికి ఇది అవసరం. స్తోత్రం కలుగునుగాక. 5వ వచనం హెచ్చరిక. ఇంత జరిగినా బాప్తిసం తీసుకున్నారు, మేఘం కిందకు వచ్చారు, నీళ్లు తాగారు, ఆహారం భుజించారు, అంత ఆత్మ సంబంధమైంది. మనం కూడా ఆత్మ సంబంధమా శరీర సంబంధమా చెప్పండి?
విశ్వాసులు ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల? ఆత్మ సంబంధులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరంగా పుట్టింది శరీరం అవుతుంది, ఆత్మ సంబంధంగా పుట్టింది మనము ఆత్మ సంబంధులం అవుతాము. మనము ఆత్మ వలన పుట్టాము, లేఖన వలన పుట్టాము, దేవుని వల్ల పుట్టాము, దేవునికి పుట్టాము. స్తోత్రం కలుగునుగాక. సో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన బండలోనిది, ఆత్మ సంబంధమైన ఆహారము. ఆ బండ క్రీస్తే, ఆ నీరు క్రీస్తే, ఆ ఆహారము క్రీస్తే. అయితే ఏం జరిగింది? అందరూ చేశారు, అలాగా అందరూ చేశారు. కానీ వారిలో ఎక్కువ మంది, మొదటైతే అందరూ నీళ్ళలో వెళ్ళారు, అందరూ బండలో నీళ్ళు తాగారు, అందరూ మన్నా తిన్నారు, అందరూ ఆమేఘం కిందే కాచి కాపాడబడుతూ నడిచారు. ఈ అందరిలో చాలా ఎక్కువ మంది, కొందరు చాలా ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అండర్లైన్ చేసేసుకుందాం కావాలంటే. ధర్మశాస్త్ర కాలంలో మాటలు ఇప్పుడు చెప్పి మాకెందుకండి వణుకు పుట్టిస్తారు పౌలు గారు? అప్పుడేది జరిగితే, అవన్నీ జరిగితే బాత్సమంటారా? ఆహా ఓహో. బండలో నీళ్ళు అంటారా? ఆహా ఓహో, పాటలు పాడుకోవచ్చు. మన్నా అంటారా? ఎన్ని పాటలు ఉన్నాయో, ఆహా ఓహో, ఎంత బాగుందో. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఇలాంటి మాటలు చెప్పండి. అందరూ బాప్సం తీసుకున్నాం, అందరూ ఆత్మ సంబంధంగా ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నా అన్నట్టు 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 స్తోత్రం కలుగునుగాక, అన్నట్టు అనుకోవాలి అందరూ. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా, అంటే దేవుని ఇష్టానికి సరెండర్ అవ్వకుండా తమ ఇష్టానికి సరెండర్ అయ్యారు. తమ ఇష్టానికి సింహాసనం వేశారు, తమ ఇష్టాన్ని తమకు యజమానిగా చేసుకున్నారు. నా ఇష్టం నాకు రాజు, నా ఇష్టం ఏం చెబితే నేను అది చేస్తా. దేవునికి స్తోత్రం. నా ఇష్టానికి నేను సింహాసనం వేశాను నా హృదయంలో. నువ్వు నాకు రాజుగా ఉండు అని నా ఇష్టం మీద నేను కిరీటం పెట్టాను. అప్పుడు ఆ ఇష్టం ఏం మాట్లాడుతుంది? ఆ ఇష్టం తనకి ఇష్టమైనవి మాట్లాడుతుంది. అప్పుడు నేనేం చేయాలి? ఆ ఇష్టానికి ఇష్టమైనవి నేను చేసుకుంటా పోతా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇష్టాన్ని రాజుగా చేసుకున్నా. మర్చిపోకండి, సమూయేలు గ్రంథం. మాకు ఒక రాజు కావాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన మాకు న్యాయం చేస్తాడు, మా పట్ల యుద్ధాలు చేస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు. ఏంటి మీకు ఇష్టం, ఏంటి మీకు కష్టపడి చెప్తే ఇచ్చేస్తాడు. డబ్బు ఇచ్చేస్తాడు, పొలాలు ఇచ్చేస్తాడు, పంటలు ఇచ్చేస్తాడు అన్నట్టు. కానీ వాడు సింహాసనం మీద నుంచి దింపేసేది యెహోవానని వాళ్ళకి తెలియట్లేదు. స్తోత్రం కలుగునుగాక. ఇది సంఘానికి, మనకు, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు వర్తింప చేసుకుంటే, అన్వయించుకుంటే, కనెక్ట్ చేసుకుంటే, సరిచూసుకుంటే, అద్దములో ముఖం చూసుకున్నట్టుగా ఈ సన్నివేశాన్ని కొరింథీ సంఘానికి అపసడిన పౌలు ఎప్పుడూ జరిగింది ముందు పెట్టి చెప్తున్నాడు. ఆ రోజు కూడా అందరూ నీళ్ళలోంచి వెళ్ళారు, అందరూ వెళ్ళారు, మీరందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఓకే. ఆ రోజు కూడా వాళ్ళందరూ ఒకే మన్నా తిన్నారు, మీరు కూడా ఒకే రొట్టె తింటున్నారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఒకే బండ, అందులోంచి వచ్చిన నీళ్లు తాగారు. మీరు కూడా ఆయన రక్తం, ద్రాక్షరసం ఆయన ఇచ్చింది తాగుతున్నారు. అంతా ఓకే, అంతా ఓకే. కానీ కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. స్తోత్రం. దానికి ఈరోజు నేను చెప్పే ఆ మాట ఏంటంటే, తమ ఇష్టానికి సింహాసనం వేశారు. ప్రారంభంలో కాదండి, కొంతకాలమైన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత తమ ఇష్టానికి సింహాసనం వేసి ఆ ఇష్టాన్ని మీద కిరీటం పెట్టి, ఈరోజు నుంచి నా ఇష్టమా, నువ్వే నాకు రాజువు, ఆయన ఉంటే ఉండనివ్వు, ఆదివారం మట్టుకు ఆయన రాజు నాకు, ఆయన ఉంటే ఉండనివ్వు, ఆదివారం మట్టుకు ఆయన దేవుడు నాకు, ఉంటే ఉండను, ఆదివారం మట్టుకు నా ఆరాధన ఆయనకే, కానీ సోమవారం శనివారం వరకు నా ఇష్టమా, నేనే ఆరాధన చేస్తా, నిన్నే నేను కొలుస్తా. అంటే అర్థం ఏంటి? అలాగ అనంగానే మన ఇష్టానుసారంగా బ్రతకటం. ఆ రోజులో 7వ రోజు దేవుడు 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 సన్నిధి వాక్యం 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 వాక్యం.
అది మంచిది కాదు. ఆ దినాల్లో అయితే వాళ్ళు అయిపోయారు, రాలిపోయారు, అరణ్యంలోనే ఉండిపోయారు, వాగ్దాన దేశంలో వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు మనకు వాగ్దానం ఉంది. మనం నడిపించే మోషే కాదు, మనం నడిపించేవాడు మోషే కన్నా గొప్పవాడు యేసు, పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాలిపోనేవాడు, పడిపోనేవాడు, ఆగిపోనేవాడు, జారిపోనేవాడు, చెదిరిపోనేవాడు, చెడిపోనేవాడు. రారమ్మని పిలుస్తాడు, చెయ్యి పట్టి వాగ్దానం దేశంలో తీసుకెళ్తాడు. ఎందుకంటే మనం హెచ్చరిక ఉండాలి. హెచ్చరిక లేనట్టుగా మీరు బ్రతకయ్యొద్దు అంటున్నాడు పౌలు అక్కడైతే రాలిపోయారు. అదే చూడండి 5:6 చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి మోషే గారికి ఇష్టం కాదు, అహరోను గారికి ఇష్టం కాదు, ఇంట్లో అమ్మకి ఇష్టం కాదు, భార్యకి ఇష్టం కాదు, తాతయ్యకి ఇష్టం కాదు, మనవడికి ఇష్టం కాదు, యెహోవా ఇష్టము, యెహోవాకి ఇష్టముగా ఉండలేకపోయేది. చాలా సందర్భాల్లో మనం ఎవరి ఇష్టాలు నెరవేర్చడానికి దేవుని ఇష్టాన్ని పణంగా పెట్టేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నువ్వా నేనా అనే లాంటి సన్నివేశాలు రావచ్చు మన ఇళ్లల్లో లేదా మన యొక్క అనుదిన జీవితంలో. అప్పుడు ఈ మన మనస్సాక్షి రగిలిపోతున్నా ప్రభు అని చెప్పు, ప్రభు కోసం ఉంటాను ఇలాగని చెప్పు, నేను ప్రభు బిడ్డను కదా అని చెప్పు అని మనస్సాక్షిని యేసు యొక్క ఆత్మ కదుపుతున్నా చాలా సందర్భాల్లో ఆ మనస్సాక్షి నోరు నొక్కేసి నీ ఇష్టమే అంటూ బంధువులు కూడా, నీ ఇష్టమే అంటూ స్నేహితులు కూడా, నీ ఇష్టమే అంటూ ఎక్కడికో, నీ ఇష్టమే. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. మనమైతే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మనమైతే ఏం చేయాలి? తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ పేజీ అలా ఉంచండి, ఏళ్ళు అక్కడ పెట్టండి, లేకపోతే ఈ సంవత్సరం వాగ్దానం అక్కడ పెట్టుకోండి. మీ బైబిల్లో ఉందా వాగ్దానం? నిద్రపోయేవారిని బట్టి దేవుని స్తోత్రం. అబ్బో, మీరు కూడా నిద్రపోతున్నారా ఏంటి? వాళ్ళ పార్టీ అయిపోయారా మీరు కూడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ మధ్య భాగంలో వచనాలు 9-10 చూడండి. 5, 9, 10 ఎవరన్నా చదవండి బిగ్గరగా. వెలుగు ఫలము, దేవుని ఫలము, క్రీస్తు ఫలము, సత్యం యొక్క ఫలము, ప్రభువుకు కావుంది అక్కడ. ప్రభువుకి ఏది ప్రభు, నాకేది కాదు, నాకేది ప్రీతికరం కాదు, నీకేది ఇష్టం అడుగని దేవుడు నాకు వేస్తున్నాడు లేండి ముందే. నీకేది ఇష్టం అడుగని ఎప్పుడో చెప్పాడు ఆయన భూమి మీద బ్రతికినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు, అప్పొస్తలుడైన పౌలు ద్వారా సంఘం చెప్పే మాట, ఆయన నీ ఇష్టాలన్నీ చేసుకొస్తున్నా నువ్వు అనాల్సిన మాట, నా ఇష్టాలు ఎన్నున్నా, ఎలాంటివైనా, ఎంత పెద్దవైనా, ఎంత చిన్నవైనా, నీ ఇష్టమేంటి ప్రభా, నువ్వు ఇష్టమేంటి, నీకు ఇష్టమేంటి కూతురా, నీకు ఇష్టమేంటి చెప్పేసే నా కొడుక అని ఊరికి నువ్వు అడిగినా నేను ఒక మాట చెప్పేస్తాను. వేసా ఏంటి చెప్పు, నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అనే లెవెల్కి సంఘం వచ్చేయాలి. స్తోత్రం కలుగునుగా. నీకు ఏది ఇష్టమో అడుగు అన్నాడు కదా, తప్పేం కాదు, అడగొచ్చు, ఎన్ని ఇష్టాలైనా చెప్పచ్చు. అడిగాడు కనుక చెప్పచ్చు, తప్పు పట్టాడు ఆయన. కానీ దేవుని పిల్లల యొక్క అనువైన, అనుకోగలిగిన, శ్రేష్టమైన దేవుని పిల్లల యొక్క స్వభావం ఏమెలా ఉండాలంటే క్రీస్తు స్వభావం. యేసు ప్రభు తన ఇష్టం చెప్పాడు, ఈ పాత్రలో నేను త్రాగలేను, నా దగ్గర నుంచి తీసేయి. ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే, తనకు ఏది ఇష్టమో చెప్పాడు. ఆయన నాకు ఏది, ఇది అన్నీ ఇష్టాలే, నాకు ఇవన్నీ ఇష్టాలే, నాకు పిల్లల విషయంలో ఇంకో విషయంలో ఇవన్నీ నా ఇష్టాలే. కానీ నేను క్రీస్తు లైన్లోకి వచ్చేసాను కనుక ఈ ఇష్టాలన్నిటి విషయంలో నువ్వు ఏం చేయాలనుకుంటే నాకు సమ్మతమే. స్తోత్రం. ఒకవేళ ఇష్టాలకు ఆపోజిట్గా నీ ఇష్టం ఉందనుకో, అదైనా నాకు సమ్మతమే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మీకు ఇష్టమైతే చప్పట్లు కొట్టి యేసుకి స్తోత్రం చెబుదాం. మీరు వింటున్నారు బోధ, నేను వింటున్నాను బోధ, నేను మీకు చేస్తున్నాను నేను అనుకుంటే పొరపాటే. మీకు నేను బోధ చేస్తూ ఈ బోధ నేను వింటున్నాను.
ఈ బోధలో ఉన్న పాయింట్లు నేను మరొక చోట చెప్పాల్సి వస్తుంది కనుక ప్రభువు నాకు నేర్పిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ప్రీతికరమైన ఉండలేకపోయారు, ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడ్డారు, చనిపోయారు. వాళ్ళ ఇష్టం వాళ్ళని ఎక్కడ తీసుకుపోయింది? మరణంలోకి తీసుకుపోయింది. వాళ్ళ ఇష్టం వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? సుఖంలోకి తీసుకెళ్తే ఉండొచ్చు, కానీ అంతము వాగ్దాన దేశం చూడలేకపోయారు. పాలు తేలి ప్రవహించే దేశం హద్దులు కూడా చేరలేకపోయారు. ఎందుకు? దేవుడు సంహరించాడా? వాళ్ళ ఇష్టం చంపేసిందా వాళ్ళని? మనలో మనమాట ఆలోచన చెయ్యండి. దేవుడు వాళ్ళు చంపేశాడు, సంహరించేశాడు, రాలిపోయారు, దేవుడు రాలిపోయేలా చేశాడు అని లేఖనాలు ఉంటే ఉండొచ్చు. ఆ లేఖన చదువు అమ్మో అనే లాంటి భావం మనకు అనగొచ్చు. కానీ ఈ వచనము ఆ పాత నిబంధనలో అరణ్యంలో నడిచి ఇజ్రాయేలుకు జరిగిన ఆ సన్నివేశం అక్కడ చదువుతుండగా కంగారు పడాల్సిన పని లేదు. నిజానికి దేవుడు చంపాడా? వాళ్ళ ఇష్టం చంపిందా? అర్థం చేసుకోవాలి. దేవుడు చంపాడా? వాళ్ళ ఇష్టం చంపిందా? స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుకనే ప్రభు అంటాడు, మన ఇష్టములు మనలను చావు దగ్గర తీసుకెళ్తాయి. మన ఇష్టం అంటే పాపమే కదండి. మన ఇష్టం నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. దానికి మరలా పేరు నా ఇష్టం, నా నేత్రం, నా శరీరం, నా జీవం, డంబం. వాళ్ళకలాగా నేను, వాళ్ళకలాగా నేను, వాళ్ళకన్నా పైగా నేను, వాళ్ళకన్నా ఏం తక్కువ నేను. డంబం, జీవపుడంబం స్వనీతిలోకి వెళ్ళిపోతుంది అలాగా సబ్జెక్టు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో మరొక చోట చాలా తీవ్రంగా అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి చెప్తాడు, మీరు ఆత్మ చేత నడిపించబడితే, ఆత్మను అనుసరిస్తే. ఆత్మ ఎవరు? మీ ఆత్మ కాదు. ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ. దేవుని తన ఆత్మను మీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మ. ఆయన ఏం చేస్తాడు? ఆత్మ తనను మిమ్మల్ని వశం చేసుకుంటాడు. వశం చేసుకుని మిమ్మలను నడిపిస్తాడు. ఎవరిష్టంగా నడిపిస్తాడు? ఆత్మ ఇష్టంగా నడిపిస్తాడా? మీ ఇష్టంగా నడిపిస్తాడా? మనుషుల ఇష్టంగా నడిపిస్తాడా? ఆత్మ ఇష్టం కూడా కాదు, దేవుని ఇష్టం. ఎందుకంటే కొడుకు దేవుడుగా ఉన్నా, దేవునితో ఉన్నా, దేవుని వలె ఉన్నా, దేవునిగా సమస్తము చేసిన అంతా నాన్నిష్టం అన్నాడు. నా కుమ్మడిని ఈయనది నేను ఆనందించుచున్నానని ఆయన అంటున్నాడు. ఇక పరిశుద్ధాత్మచి తన సొంత ఇష్టాలు ఏమైనా బయలుపరుస్తాడా? ఇదంతా యెహోవా గ్రంథం, ఇదేమో యేసయ్య గ్రంథం, ఇదేమో పరిశుద్ధాత్మ గ్రంథం అని మూడో భాగం ఏదైనా సొంత బోధలు ఏమైనా చేశాడా పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా? సొంత బోధలు ఏమైనా చేశాడు? సొంత సంఘాలు, సొంత పద్ధతులు, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేను కూడా ఒక మార్గము అంటూ పరిశుద్ధాత్ముడు ఏమో ఎక్కడైనా బైబిల్లో ఒక భాగం ఉంటే బాగుండునా? లేదు, తండ్రి, కొడుకు, ఆత్మ ఒకటే. యేసుప్రభువు చెప్పారు, తండ్రి మాటలు నా మాటలలో నుంచి మీకు ఆయన అన్ని జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రికలు 8వ అధ్యాయంలో అనుకుంటాను ఈ మాట చదువుతాం. మనం ఆత్మచేత నడిపించబడిన వారమైతే, ఆత్మ నడిపింపులో ఉన్నవారమైతే, ఆత్మచేత నడిపించబడి ఆ తీరు కావాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ గోజాడి ఆత్మ నడిపింపులో ఉన్నవారమైతే ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలను తరిమివేయగలం కాదు, చంపివేయగలం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కలుపు మొక్కలు ఎంత మందు కొట్టినా వస్తూనే ఉంటాయి, వేళ్ళు తీసేసినా వస్తూ ఉంటాయి. అదేం కర్మగా నీళ్లు పోసిన మొక్క కూడా రాదు అలాగా. ఈ నేత్రాశ, శరీరశ, జీవపుడంబం మన శక్తిని బట్టి పోవు. లేదు, ఇది ఆత్మ వలన జరగాలి, ఆత్మబలముతో జరగాలి, ఆత్మజ్ఞతో జరగాలి, ఆత్మావేశంతో జరగాలి, ఆత్మశక్తితో జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్ముని యొక్క అవసరం అపొస్తలులతో యేసు ప్రభువులా చెప్తారు. లూకా సువార్తలో అపొస్తల కార్యంలో మనం మాట్లాడుకుంటాం. మీరు పై నుంచి
నా ద్వారా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం పరిశుద్ధాత్మ. అది పొందే వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు సాక్షులుగా ఉండలేరు. నేత్రాశ, శరీరాశ, జీవడంబం మిమ్మల్ని సాక్షులుగా ఉండనివ్వవు. మీరు పైనుంచి వచ్చే పరిశుద్ధాత్మ పొందే వరకు కనిపెట్టండి, అంటే ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఏమవుతుందయ్యా? ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. అపవాది చెంపలు వాయించటమా, దయ్యాలు చెంపలు వాయించటమా, రోగాలు చెంపలు వాయించటమా, అదే అనుకుంటున్నారు కొంతమంది. ఆత్మశక్తి, ఆత్మ బలము కేవలము అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, కార్యాలు చేయటం కోసం మాత్రమే కాదు. నీ నేత్రాశను కూకటి వేళతో లాగేస్తాడు ఆయన. నీ శరీరాశను కూకటి వేళతో లాగేస్తాడు ఆయన. పైకి రానివ్వడు, తల ఎత్తనివ్వడు, నాశనం చేసేస్తాడు. ఎప్పటికప్పుడు తన అగ్నితో కాల్చేస్తాడంతే. మలమల మాడే మిట్ట మధ్యాహ్నం మండుటెండ మే నెల 31లో ఒక పచ్చగడ్డి పరకను చూపించండి. ఎక్కడైనా నీరు దొరకని చోట ఎండిపోతుంది ఊరికిని. అలాగ దేవుడు తన ఆత్మనిచ్చి మనలో నుంచి అపవాది వేసి కలుపు మొక్కలాగా నేత్రాశ అప్పుడప్పుడు నేనున్నానని వచ్చినా ఈ ఆత్మదేవుడు దానిని తన అగ్నితో కాల్చేస్తూ ఉంటాడు, పూటమి వేసేస్తూ ఉంటాడు, లాగి పారేస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. కనుకనే పౌలు అంటున్నాడు, అక్కడ ఆ సంఘానికి రాసిన, ఇక్కడ ఈ సంఘానికి రాసిన, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇప్పుడు నేను చెప్పే మాట, ఈ మాట ఇప్పుడు చెప్పబోతున్న ఆ మాటకు లింక్ అవుతుందో లేదో, పూర్తిగా లింక్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సన్నివేశం నాకు అలాగ అనిపిస్తుంది కనుక మీ ముందు ఆ మాట ఉంచుతాను. ఆ సన్నివేశం, 10 మంది కుష్ఠ రోగులు బాగయ్యారు. 10 మంది స్వస్థత కావాలని కోరుకున్నారు. 10 మందితోనూ యేసు ప్రభు, మీరు వెళ్ళి మీ శరీరములను యాజకునికి చూపించుకోండి అన్నారు. అందరికీ అదే మాట, అందరికీ స్వస్థతే, అందరికీ ఒకే మార్గం చెప్పాడు. అయితే తర్వాత వచనాలు చూస్తే ఒక ఆయన కేకలు వేసుకుంటూ, దేవుని మహింపరుస్తూ, పడుతూ, లేస్తూ, అరుస్తూ, గుండెలు బాదుకుంటూ వచ్చి యేసయ్య కాళ్ళ మీద పడిపోయాడు. ఆరాధన చేశాడు, స్తుతించాడు, దేవుని మహింపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసయ్య అన్నాడు, 10 మంది స్వస్థత పొందారు, కానీ ఒక్కడే వచ్చాడేంటి ఇక్కడికి? ఒక్కడే మహింపరుస్తున్నాడేంటి దేవుణ్ణి? ఒక్కమే మహింపరుస్తున్నాడేంటి? ఆరాధన చేస్తున్నాడేంటి? దేవుడు కావాలి నాకు, దేవుని వల్లే నేను ఇలాగయ్యానని ఒకడే అంటున్నాడు. మిగిలినందరూ కూడా స్వస్థత పొందుకున్నారు, పోయారు అంతే. అంటే పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నా. పర్సంటేజ్ అనుకోవాలా, అలా అనుకోవటం మంచిదో కాదు, కానీ పర్సంటేజ్ అన్నట్టుగా కొన్ని లెక్కలు మాట్లాడతాడు యేసుప్రభు. చాలా చోట్ల విత్తనాలు పడ్డాయి, మంచి నేలను పడ్డాయి, మంచి నేల మీద పడినా కొన్ని 30దంతలుగా ఫలించాయి, మంచి నేలలో పడినా కొన్ని 60దంతలుగా పడ్డాయి, మంచి నేలలో పడినా కొన్ని 100 అంతలు, 30, 60, 100. ఇక్కడ 10 ఒకటే వెనకొచ్చింది. స్తోత్రం కలుగునుగాక. అంటే పర్సంటేజు, లెక్కలు అని మనం మొండిగా చెప్పేసి పక్క పెట్టం. కానీ ఇదిగో ఈ బాప్తిస్మ అనుభవం పొందినవారు, బండలోనిది తాగినవారు, మన్నా తినినవారు, మేఘం కింద నడిచినవారు, ఆత్మ సంబంధులు అందరూ ఇశ్రాయేలీయులు, విశ్వాసులు, దేవుని పిల్లలు మేఘం కింద నడిపించబడ్డారు, ఆత్మే నడిపించారు. కానీ వారు దేవునికి ఇష్టలుగా కొంతకాలం ఉన్నారు, కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళు ఉండలేకపోయిరి. ఎందుకు ఉండకపోయిరి అంటే ఒకటే, వాళ్ళ ఇష్టం ముందుకొచ్చింది. మళ్ళీ అపవాది సాతానుడు వచ్చాడు, ఏదో భయపెట్టాడు, అగ్ని చూపించాడు, పళ్ళు చూపించాడు, కొమ్ములు చూపించాడు, ఇవన్నీ పక్క పెట్టేయండి. ఎందుకు ఉండలేకపోయారు? ఇన్ని అనుభవాలు పొంది ఎందుకు ఉండలేకపోయారు? ఇంత చక్కగా నడిపింపగలదు. పైన మేఘం కనిపిస్తూ ఉంది, రాత్రి అగ్ని కనిపిస్తూ ఉంది, ఇక్కడ చూస్తే బండ నీళ్ళు ఇచ్చేస్తూ ఉంది, అక్కడ సముద్రం పోండ్రా బాబుని దారిస్తానంటూ ఉంది. ఇదేంటి? ప్రకృతి అంతా కూడా దేవుని పిల్లల ముందు సాగిలి పడిపోతూ ఉంది. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ప్రకృతి అంతా కూడా ప్రతి మనిషికి కూడా జరగదు. బండ దగ్గరికి వెళ్ళి వేరే వాడు నాకు నీరు వంట ఇస్తుందారా? ఇవ్వదు కదా. సముద్రం దారిస్తుందా? ఇవ్వదు కదా. మేఘం కూడా వస్తుందా ఎండబడకుండా? గొడుగంటే నాకు ఒక్కడికే.
నా పిల్లకి ఎవరైనా ఉంటే వాడికి కూడా కొంచెం అనుకోండి, 10 మంది ఉంటే నా గొడుగు సరిపోదు. మేఘం లక్షల మందికి గొడుగు, స్తోత్రం కలుగునుగాక. లక్షల మందికి గొడుగు, ప్రైజ్ ద లార్డ్. అంత గొడుగు, ఆ నీడలో ఉండి ఆ నీళ్లు తాగి ఆహారం తిని ఆ ఎర్ర సముద్రం గుండా 6 నెలల మీద నడిచిన వారు ఎందుకు ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు? ఎవరు అడ్డొచ్చారో, ఏం అడ్డొచ్చింది, ఏం జరిగిందంటే ఒకే మాట, వారు తమ ఇష్టానికి పట్టం కట్టారు, వారు తమ ఇష్టానికి సింహాసనం వేశారు. అంతవరకు నువ్వు నడిపించావు, బాగానే ఉంది, ఇప్పటి నుంచి నేను నా ఇష్టానుసారంగా నడుస్తాను, భక్తి మాత్రం మానను, బైబిల్ చదువుతా, భక్తి మాత్రం మానను, చర్చికి వస్తా, భక్తి మాత్రం మానను, హల్లెలూయా స్తోత్రాలు కూడా చెప్తా, భక్తి మాత్రం మానను, కానీ నా ఇష్టాలు వేరేగా ఉన్నాయి. దేవుడు మనలను క్షమించునుగాక, దేవుడు మనలను బలపరచునుగాక, దేవుడు మనల్ని తిరిగి ఫలించే జీవితం దయచేయునుగాక. ఉపవాస కూటాలు ఇలాంటివి మాటలు చెప్పి దేవుడు మనల్ని దగ్గర తీసుకుంటాడు, హత్తుకుంటాడు, తన ఆత్మశక్తిని మరింతగా మన మీదకి పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. తన ఆత్మాభిషేకాన్ని మరింతగా మనలోనికి చూపించేస్తాడు. ఆయన మరల తీవ్రమైన అభిషేకంతో మనల్ని నింపేస్తాడు. ఆయన స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మరలా మొదటి మాటకు వస్తున్నానని మీరు అభ్యంతర పడకండి, సమయం వైపు చూసుకోకండి. మొదటి సమూయేలు గ్రంథం మాట్లాడతారు, సమూయేలుని ఎవరో వచ్చి రాజులు అడిగారట, ఇశ్రాయేలీయులు అంటే ఆ కాలంలో మాటలు ఇప్పుడు ఎందుకండి, సంఘానికి కావాల్సిన మాటలు చెప్పండి, మేఘం గురించి చెప్పండి, 7 గుర్రాలు చెప్పండి, 7 ముద్దలు చెప్పండి, 7 నక్షత్రాలు చెప్పండి, 7 దీపస్తంభాలు చెప్పండి, కానుకల గురించి చెప్పండి, స్వస్థతల గురించి చెప్పండి. ఇదే భాగంగా ఉంటే మరి ఇలాంటి సంగతులు ఎవరు చెప్తారు? ఆ రోజు కొరింథీ సంఘానికి పౌలు ఎందుకు పాత సంగతులు బోధిస్తాడు? ఎందుకు యేసు ప్రభు కూడా సమరయుల దగ్గరికి వెళ్ళినప్పుడు, శాస్త్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుల దగ్గర మర్చిపోయారా? లేఖనాలు ఇలా ఉంది, మీ పితరులు ఇలాగే చేశారు, ప్రవక్తల మాట మర్చిపోయారా? ఏమన్నారు ప్రవక్తలు అక్కడ అంటూ పదే ఆ కాలంలో ప్రవక్తలు, ఆ కాలంలో ఉన్న పరిశీలకు జ్ఞాపకం చేసేవాడు, ఈవెన్ శిష్యులకు జ్ఞాపకం చేసేవాడు, ఈవెన్ అన్యజనులకు కూడా జ్ఞాపకం చేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పాత నిబంధన కొట్టివేయబడిందని కొన్ని చోట్ల ఏ ఉద్దేశంతో చెప్తారో, ఏ లేఖనానుసారంగా చెప్తారో, చివరికి సంఘాన్ని ఎలాగున కళ్ళకు గంతలు కట్టేలా చేసేస్తారు కొంతమంది. పాత నిబంధన కట్టేస్తే పిన్ని చేసేస్తే, లేకపోతే పాత నిబంధన గ్రంథాన్ని ఎడగొట్టేసి ఇప్పుడు నూతన నిబంధన జల్లు కనుక పాత నిబంధన పట్టుకురావద్దు, ఇంట్లో ఉంచుకోండి, తీయాల్సిన పని లేదు, అది కాలం పోయింది, కాలం చెల్లినది. అపొస్తలులు చెప్పారు, కొత్త నిబంధన పాత నిబంధన వ్యాలిడ్ పోయింది, డిలీట్ అయిపోయింది. అది వ్యాలిడ్ అయితే కొత్త నిబంధన ఎందుకు వస్తుంది? అందులో సగం ఇందులో సగం కుదరదు కదా, పక్క పెట్టేయండి అనిలాగున సూటిగా తేటగా మరమని చెప్పినట్టుగా ఉండొచ్చేమో. కానీ మరి యేసు ప్రభు యొక్క హెచ్చరికలు, అపొస్తలుల యొక్క హెచ్చరికలు ఇలాగున పోలుస్తూ చెప్పే మాటలు మనం మనసులో తెచ్చుకోకపోతే సంఘం, మనం, మీరు, నేను దేవుని మీద దృష్టి పెట్టం. యేసయ్యరా అంటే మారనాదా అని పాట ఉంటుంది, కానీ ఎవరినో రమ్మన్నట్టుగా వాళ్ళకి ఎదురెళ్తాం, మనం ఏదో కావాలన్నట్టుగా వాళ్ళకి ఎదురెళ్తాం. మారనాథ అంటే ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? అమెరికా నుంచి వస్తాడా? మారనాథ అంటే ఎక్కడి నుంచి వస్తాడు ప్రభు? రష్యా నుంచి వస్తాడా? అడవుల్లోంచి వస్తాడా? కొండలో నుంచి వస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడు? మధ్యాకాశం, పైకుండాలి చూపు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘం యొక్క చూపు అంతా పైకుండాలి. మీరు ఆత్మ సంబంధులు, పరమాత్మ సంబంధులు, దేవుడు పరమందుంటాడు, మీరు పై చూపు కలిగి ఉండాలంటే ఇలా చూడమని కాదు. ఇలా చూస్తే మనం ముందే బోలపడతాం రాళ్ళు రప్పలతో. అలా చూడమంటే కాదు, అలా నిరీక్షణ కలిగి, అలా ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి, ఈ లోక సంబంధమైన ఆశల వెనక పరిగెత్తకుండా ఈ ఇష్టాలకు మీరు సింహాసనం వేసి దేవుని కాసేపు నువ్వు పక్కకుండవయ్యా, నీతో నాకు ఇప్పుడు సంబంధం లేదు అంటూ చెప్పి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు సంహార దూత చేత వాళ్ళు పోయారు, సంహరింపబడ్డారు. వారు ఆశించిన ప్రకారం అవును చెడ్డవాటిని ఆశించకూడదు. ఈ సంగతులు మనకు ఎందుకున్నాయంటే బైబిల్లో, ఎందుకు రాయించి ఇంకా ఉంచాడంటే బైబిల్లో మనకు రుజువులు, మనము జాగ్రత్త పడటానికి రుజువులు, మనం దేవుని హత్తుకోవడానికి రుజువులు, మనం యేసయ్య చేయి పట్టుకుని వదిలిపెట్టకుండా భక్తి చేసుకుంటూ ముందుకు సాగిపోవటానికి రుజువులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయ్యో ఇక్కడైతే మాకు కొంచెం గలిబిలిగా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉంది.
సంహారం గురించి, చచ్చిపోయినోడు గురించి ప్రజలందరూ, ఇజ్రాయేలీలందరూ కూడా అంటే బాప్తిసం పొందినటువంటి అంటే విశ్వాసులతో పోలుస్తున్నాడు, సంఘంతో పోలుస్తున్నాడు. సంఘంలో 30,000 మంది ఉండొచ్చు, 30,000 మంది, 60 మంది, 70,000 మంది, 1000 మంది, 500 మంది ఉండొచ్చు. అందరూ కూడా బాప్తిసం తీసుకోవచ్చు, అందరూ నీరు తాగచ్చు, అందరూ కూడా ద్రాక్షరసం తీసుకోవచ్చు, అందరూ కూడా తీసేసుకోవచ్చు. కానీ చేరేది ఎంతమంది? చేరగలిగేది ఎంతమంది? చేరకుండా ఎవరు అడ్డుపడతారు? అపవాది అడ్డుపడతారంటాం. కానీ అపవాది ఎదురుగా డైరెక్ట్గా వచ్చేసి కత్తి పట్టుకుని అడ్డుపడాడు. వాడు మన ఇష్టానికి గాలి కొడతాడు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? మన ఇష్టానికి గాలి కొడతాడు, మన ఇష్టానికి బాగా రంగులేస్తాడు, మన ఇష్టానికి చాలా సొగసులు అద్దుతాడు. వాడేమి నాకు సింహాసనవి వేయకపోతే నా పళ్ళు చూడు, నా కూరలు చూడు అని వాడేం భయపడ్డాడండి. వాడు అసలు అడ్డు రాలేడు. విశ్వాసులకు అడ్డొచ్చేలాగున వాడు వేసే ఒక అద్భుతమైన తంత్రంతో కూడినటువంటి అడ్డుబండి ఏంటంటే మన ఇష్టం, మన కోరికే. దాన్ని హైలైట్ చేస్తాడు వాడు, దానికి మందులేస్తాడు, దానికి బాగా బాగా రంగులు పూసేస్తాడు. ఇది లేకపోతే నువ్వు బ్రతకలేవు, ఇది లేకపోతే నువ్వు ఉండలేవు, ఇది లేకపోతే నీ బ్రతికే కాదు, ఇది లేకపోతే అన్నట్టు అలాగ కోటింగ్ వేసేసి చివరికి ఆ ఇష్టాన్ని అలా తీసుకెళ్ళి వాడు కొంచెం సహాయం చేస్తాడు సింహాసనం ఎక్కించడానికి. ఎప్పుడైతే ఇష్టం సింహాసనం వేయబడిందో ఇష్టానికి, వెంటనే ఇష్టం కంట్రోల్లోకి వెళ్తామని అనుకుంటాం. కానీ ఆ ఇష్టం కంట్రోల్లోకి వెళ్ళటానికి అసలు కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? అపవాది. నేను అలాగే కదా పడిపోయాడు వాడు. నాకేం తక్కువ, నీకంట నాకేం తక్కువ అంటూ దేవుడి మీద తిరుగుబడి చేశాడుగా. నీకున్న శక్తులు నాకున్నాయి, నీకున్న అందం నాకుంది, నీకున్న స్వరం నాకుంది, నీకున్న మహిమలు నాకున్నాయి. కాస్త నీకన్నా కొంచెం తక్కువని కానీ కావచ్చు, కానీ ఈ మహిమలో కొంత నాకు కావాలి, ఈ పరలోకంలో కొంత నాకు కావాలి, నేను కూడా సెకండ్ దేవుడుగా ఉంటాను అన్నట్టుగానేమో కొంతమందిని పోగేసుకున్నాడు. 1/3% వాళ్ళు దండాలు పెట్టారు, వాళ్ళు కూడా గోలలు చేశారు, వాళ్ళు కూడా బ్యానర్లు పట్టుకున్నారు. మొత్తం అందరినీ తుడిచిపెట్టి కిందకి చీపురు గట్టు తుడిచి పాడేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కొట్టి పాడేశాడు, తేళ్లను బయటకు తోసేసినట్టుగా, పెంటను తోసేసినట్టుగా. అవును కదండి, పెంటను బయట తోసేస్తాడు కదా. యేసు ప్రభు ఆలయంలో పెంటలు ఉండవు అక్కడ, స్తోత్రం కలుగునుగాక. స్వనీతి పరులు ఉండరు అక్కడ, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈ సన్నివేశం చూస్తే కొంచెము ఇబ్బంది, కలవరము, భయము, కాస్త ఆలోచనలను కంగారు పెట్టే విధానం కనిపించాం. కానీ మంచి మాటే చూద్దాం. పోని మరొక చోట ఈ పౌలు గారే పాత సంగతులు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడైతే అక్రమం చేసిన వారు ఏమైపోయారు? అందరూ దేవుని పిల్లలేనండి, ఇజ్రాయేలీలు. ఏమైపోయారు చూడండి అంటూ సంఘాన్ని, బాబు మీరు అలాగ ఉండకూడదు, నేను అలాగ ఉండకూడదు, మనం అలాగ ఉండకూడదు, దేవుని పిల్లలం, మన ఇష్టం కాదు ఆయన ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక చోట ఇలా పోయారు, చచ్చిపోయారు, మేఘం అని చెప్పటం లేదు. ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ. ఏ మేఘం? మేఘం వలె. ఇక్కడే మేఘం, ఒక మేఘం కిందే. ఈ మేఘం చూసి ఇలా కంగారు పడిపోకండి, మరొక మేఘం చూపిస్తాను చూడండి అంటున్నాడు హెబ్రీ భాషలో, హెబ్రీలకు రాసిన పత్రికలో అక్కడున్న సంఘానికి. చూద్దాం, చూడండి 12వ అధ్యాయము ప్రారంభం. బైబిల్ తెచ్చిన వారు చూడండి, అండర్లైన్ చేసుకోండి. 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఒకసారి స్తోత్రం చెబుదాం, 2 సార్లు చెప్పినా తప్పులేదు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అది సర్కిల్ చేసుకోండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును కూడా నిర్లక్ష్యపెట్టి శిలువను కూడా సహించుకొని చివరికి దేవుని సింహాసనం యొక్క కుడి పక్కన ఆసీనుడైపోయాడు. అలాగే మీరు కూడా అలసిపోకుండా, మీ ప్రాణములు విసుక్కోకుండా ఉండేటట్టు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుంటూ ముందుకు సాగండి. స్తోత్రం కలుగునుగాక.
ఆ సాక్షి సమూహం ఎలాగుందట చెప్పాలి, చూసి చెప్పాలి. ఆ సాక్షి సమూహం ఎలాగుందట? అది కొంచెమా గొప్పగానా? గొప్ప సాక్షి సమూహం. అక్కడ మేఘానికి గుర్తెవరు? పగలు మేఘస్తంభం యెహోవా. ఇక్కడికి మేఘానికి గుర్తెవరు? ఆ యెహోవా మీద విశ్వాసం ఉంచిన విశ్వాసుల సమూహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి విశ్వాసులు? పేతురు యోహానుల 12 మంది అపొస్తలుల, 120 మంది అపొస్తలుల, 240 మంది అపొస్తలుల, అందులో కూడా యేసు ప్రభు తల్లి ఉందా? అది క్రొత్త నిబంధన వరకేనా పరిచయం? కాదు. ఈ సాక్షి సమూహం ఎవరు? 12వ అధ్యాయం ముందు ఏ అధ్యాయం వస్తుంది? 11 వస్తుంది. 11లో చెప్పాడు, విశ్వాసుల గురించి చెప్పాడు. ఎవరి విశ్వాసం గురించి చెప్పాడు? యేసు ప్రభు విశ్వాసమా? శిలువ విశ్వాసం కాదది. యోర్దాను నదిలో బాప్తిసం ఈ విశ్వాసం కాదది. యెహోవా మాట మీద విశ్వాసం, యెహోవా వాగ్దానాల మీద విశ్వాసం. 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 6వ వచనం నుంచి దాదాపు చివరి వరకు కూడా ఎంతమంది పేర్లు లిస్ట్ పెడతాడో పౌలు గారు. అక్కడ అందరూ నీళ్ళలోంచి వెళ్ళిన ఎక్కువ మంది అయిపోయారు, చేరలేకపోయారు అన్నాడు. ఇక్కడ ఆ ఎక్కువ మంది అంటే దాటిన వారెవరు? విశ్వాసం వచ్చిన వారెవరు? వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? చివరికి ఏం జరిగింది అని లిస్టు పెట్టి మరీ చెప్తున్నాడు. ఆ కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో యెహోవా మాటను ఇలా పట్టుకున్నారు వీళ్ళు. స్తోత్రం కలుగునుగాక. కంటి ముందు కనపడకపోయినా, చెవికి వినపడకపోయినా, వాళ్ళ హృదయానికి అగోచరమైన ఆయనను ఉన్నది ఉన్నట్టుగా నమ్మారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ వచనం నుంచి 11వ అధ్యాయం 6వ వచనం నుంచి 40వ వచనం వరకు చదవండి. అదంతా కూడా పాత నిబంధన కాలపు, ధర్మశాస్త్రపు కాలపు మూసేద్దాం ఆ పుస్తకం అనవసరం మనకి అని అనుకోకుండా, మన నూతన నిబంధన జనులము అని అనుకోకుండా ఇక్కడ రిఫరెన్స్ ఇస్తున్నాడు. పాత నిబంధనలు చదవకపోతే, పాత నిబంధనలు ధ్యానం చేయకపోతే అసలు నోవహు ఎలా విశ్వాసం ఉంచాడు, మోషే ఎలా విశ్వాసం ఉంచాడు, ఆ రాహాబు ఎలా విశ్వాసం వచ్చింది, అబ్రహాం ఎలా విశ్వాసం ఉంచాడు, సారా ఎలాగ విశ్వాసం ఉంచింది ఎలా తెలుస్తుంది మనకి? మూసేయి, పిన్ చేసేయి, తీసేయి పాత నిబంధన ప్రక్కకి. వద్దు, తొందరపడద్దు. మనకు దేవుని వాక్యం నిన్నటిది కావాలి, ఈరోజుది కావాలి, ప్రకటనల గ్రంథం జరగబోయేది కూడా కావాలి. స్తోత్రం కలుగునుగాక. తొందరపడద్దు. గంభీరమైన ప్రవచనాలు, గంభీరమైన స్వరాలు, గంభీరమైన మర్మాలు కొట్టేసే వస్తాయి, కొట్టేయమని చెప్పేసి వస్తాయి. కనుక మనం వాళ్ళకి ఎవరో కొట్టేయమంటే కొట్టేయటం కాదు, ఎవరూ మూసేయమంటే మూసేయటం కాదు, ఎవరో పక్క పెట్టేయమంటే పక్క పెట్టడం కాదు. మనము జ్ఞానం కలిగిన, జ్ఞానమిచ్చే దేవుని పిల్లలంగా మనం ఉండటానికి ఇష్టపడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్యం అంటే ఎక్కడుందండి? ఆ సాక్ష్యము ఎవరండి బాబు? మేఘం ఎవరండి అంటే 11వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండుట అసాధ్యము అన్న మాట దగ్గర నుంచి మీరు చివరి వరకు చదవండి, లిస్ట్ రాసుకోండి. వీలైతే రేపు మధ్యాహ్నం శృతి ఆరాధన దగ్గర చిన్న స్లిప్ నా ముందుకు పంపండి. మీ పేరు చెప్పి, ఇదిగో నేను రాశానండి, 11వ అధ్యాయం చదివాను, అందులో ఈ పేర్లు ఉన్నాయి. ఏం చేశాడు, ఎవరు చేశాడు, ఎలా చేశాడు అంతా రాయకండి, ఆ పేరు మాత్రం రాయండి. సారా, అబ్రహాము, నోవహు, రాహాబు, ఇంకా చాలామంది ఉంటారు పేర్లు. అక్కడ నేను చెప్పేశాను ముందే. ఆ పేర్లు రాయండి చాలు. 11వ అధ్యాయం 5వ వచనము లేదా 10వ వచనము, తర్వాత 16వ వచనంలో అబ్రహాం గురించి మాట్లాడడానికి వచనాలు 15, 4, 6. అబ్రహాము. సారా గురించి ఎక్కడ మాట్లాడి 8వ వచనం 8. రాహాబు గురించి ఏ వచనం మాట్లాడారు 16. వచ్చిన పేరు స్లిప్పులు పంపించండి, రేపు చూద్దాం ఎంతమంది రాస్తారు. ఖాళీ ఎక్కడనంటారా, తిరిగి ఎక్కడంటారా? మీరు చదివేమో అనే దానికి గుర్తు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మామూలు సమూహం కాదు, అవిశ్వాస సమూహం కాదు, అల్లరి సమూహం కాదు, పోకిరి సమూహం అసలే కాదు. రాహాబు ఎవరు? వేశ్య. ఎంత ముసల్దాని అయిపోయాను. ప్రకృతి పరంగా అయితే నా కడుపున పిల్లోడి అంటే నీ లోపల గుడారం నుంచి నవ్వుకుంది. ఎందుకు నీ భార్య నవ్వుతుంది అన్నాడు దూత. ఇక్కడ యెహోవా దూత, యెహోవా. నేను నవ్వలేదని సరిపెట్టుకుంటా ఉంది. అయినా లేఖనంలో ఆమెను కూడా సాక్షి సమూహంలో లిస్టులో పెట్టేశాడు పరిశుద్ధాత్ముడు. తన గర్భపు సంచి ఎండిపోయినా మృతతుల్యం అంటే చెప్పండి, జీవం లేదు గర్భసంచిలో, ఎక్కడ కూడా జీవకణం లేదు. ఎండిపోయిన తోలుతిత్తిలాగా ఉన్న ఆమె అబ్రహామును బట్టి, అబ్రహాము ద్వారా దేవుని మీద నమ్మకం ఉంచింది. ఇస్సాకుకు తెల్లయింది.
స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్య సమూహం, వీళ్ళందరూ ఎవరు? ఆకాశం నుంచి గాబ్రియెల్ ఊడిపడ్డారా? అందరూ మళ్ళా పుట్టిన వాళ్ళే, మళ్ళా భూమి మీద ఉన్నవాళ్ళే. రాహాబు చూసుకోండి పోని, అబ్బో మోషే అంటే అమ్మో ఆ లెవెల్ అండి, నోవహ్ అంటే ఈ లెవెల్ అండి, అబ్రహాం అంటే ఆ లెవెల్ అండి. అబ్రహాం అబద్ధాలు ఆడాడు, మరి ఏ లెవెలు? నోవహ్ అంతగా ఓడగట్టిన తర్వాత ద్రాక్షరసం తాగి తప్పతాగి ఒంటి మీద వస్త్రం లేకుండా పడున్నాడు. ఒక కొడుకు మీదకి శాపం వచ్చేలాగా చేసుకున్నాడు తన బ్రతుకుని. ఇది చెడ్డగా మాట్లాడటలేదు, వాళ్ళందరిలోనూ కూడా బలహీనతలు ఉన్నాయి. ఉన్నా పర్వాలేదని చెప్పటం లేదు నేను, కానీ నోహ లెవెలది, మోషే లెవెలది, అబ్రహాం లెవెలది అని అనుకుంటే ప్రతి వారిలోనూ కూడా దేవుడు ఎక్కడో చోట ఇంటూ చూపిస్తాడు. కానీ అలా ఇంటూ పడిన వాడు యేసొక్కడే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? యేసు లాంటి వాడు పాత నిబంధనలో భక్తుడు లేడు, నా హృదయానుసారుడు, నా ఇంట్లో నమ్మకస్తుడు, నా స్నేహితుడు, ఎన్నంటే అనుకోనివ్వండి దేవుడు. కానీ యేసునొక్కడే అన్నాడు తండ్రి, నాకు ఇష్టమైన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీరు రాసుకురండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథం ఎందుకు తీసుకున్నాను నేను, ఎందుకు ఈరోజు స్టడీలో నా ముందు పెట్టాడు, అందులో ఏ పాఠాలు నేర్పించడానికి దేవుడు నాతో లేదా నా ద్వారా మీకు మనందరికీ ఏం నేర్పించడానికి, దాదాపు ఆ మొదటి వచనం నుంచి కూడా దేవుడు పాఠాలు నేర్పిస్తూ మన జీవితాన్ని, ఆత్మీయతను కనెక్ట్ చేస్తూ వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కనుకనే పాత నిబంధనను కొట్టివేయొద్దు. పాత నిబంధనలో ఉన్న ఆ దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. అవును కదా చెప్పండి. అప్పుడు సమూయేలు ఉన్నాడు, అప్పుడు సౌలు ఉన్నాడు, అప్పుడు సొలొమోను ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరు? దేవతలు కాదు, దేవదూతలు కాదు, మానవ సమాజం. అప్పుడు ఉంది హ్యూమానిటీ, తర్వాత ఉంది హ్యూమానిటీ, ఇప్పుడు కూడా ఉంది హ్యూమానిటీ, మానవ జాతి. అంతే కదా. అప్పుడు మనుషులు ఉన్నారు, ఆ కాలం, ఇప్పుడు మనుషులు ఉన్నారు, ఈ కాలం, ప్రభు వచ్చే వరకు మనుషులు ఉంటారు, ఆ కాలం. మారని దేవుడు ఉంటాడు, మారని మనస్తత్వం కలిగి తొట్టిసలాడేటటువంటి మనుషులు ఉంటారు, మానవ జాతి ఉంటుంది. కాలాలే మారతాయి అంతే, వాతావరణాలు మారతాయి అంతే, ఆహార విధి విధానాలు మారతాయి అంతే, ప్రయాణ సౌకర్యాలు మారతాయి. అప్పుడు గాడిదలు, ఓడలు, ఇప్పుడైతే విమానాలు, ర్యాకెట్లు. ఏమైనా టెక్నాలజీ మారుతాన్ని బట్టి, కాలములను బట్టి అవేమైనా మారుతాయేమో, కానీ మనిషి మారలేదు, మనిషి మనస్తత్వం మారలేదు. మనిషి ఇష్టం ఏదేని తోటలో ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ప్రకటన గ్రంథం ప్రభు వచ్చే వరకు కూడా మనిషిలో మనిషి ఇష్టం కార్యం చేస్తూనే ఉంటుంది. కనుకనే పాత నిబంధనని పక్కన పెట్టేసేయొద్దు. మనం ఆ మాటల్లో నుంచి శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠాలు బయటికి తీసుకొచ్చి ఈ నేటి దినాల్లో ఆత్మ సంబంధంగా నడిపించబడే మనకు ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండేలాగున, మన విశ్వాస పరిమాణాన్ని పెంచేలాగున, లోకానికి దగ్గర అవ్వకుండా దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నం మరొకసారి మనం తీవ్రంగా చేసేలాగున పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సమయం అవుతా ఉంది. బేసేసాను మీకు. నిజానికి 21 రోజుల ఉపవాసంలో మొదలు పెడితే బాగుండను, 7 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదలు పెడితే సబ్జెక్ట్ కొనసాగును. ఈరోజు ప్రారంభంలో ఉన్నాము, రేపు స్తుతి ఆరాధన, ఎల్లుండి మళ్ళీ మామూలు ఆరాధనే. ఏ ఆరాధన అయినా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది మనకి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, ఏదైనా తోటలో ఆ తోటని చేసిన దేవుడు, క్రొత్త నిబంధనలో ఈ నా ప్రియకుమారుడిని ఆకాశంలోంచి కంటికి కనపడకపోయినా ఆత్మను పంపిన తండ్రి దేవుడు, ఆ తర్వాత సంఘముగా ఏర్పాటు చేసి దేవుని రాకడ కొరకు, యేసు రాకడ కొరకు సిద్ధపరుస్తున్న, కంటికి కనపడకపోయినా తన కార్యాలతో తానున్నానని సెలవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో ఉన్నారు, మధ్యకాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. సంఘం వెళ్ళే వరకు కూడా పరిశుద్ధాత్మ ఉంటాడు. సంఘంతో పాటు పరిశుద్ధాత్మ యేసుతో పాటు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ భూమి మీద దైవ చింతన ఉండదు, దైవ ధ్యానం ఉండదు, అసలు దేవుని నడిపింపే ఉండదు. భయంకరమైన శ్రమ. బలము కలిగిన వాడిదే రాజ్యం. ఎన్నైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు.
కొంతమంది బాధలు భరించలేక పర్వతాల దగ్గరికి వెళ్ళి మా మీద పడండి అని మీద పడతారు. ఒక్కొక్క దైవజనుడు చెప్తాడు, ఒక్కొక్కసారి ట్రైన్ దగ్గరికి వెళ్ళి అడ్డుగా పడితే ఆ ట్రైను చంపదట, ఇలా తోసి పక్క పోతుందట. కాళ్ళు చేతులు పోతాయేమో కానీ చచ్చిపోరట. మరణమా వచ్చి మా మీద పడు, ఈ శ్రమలు భరించలేం బాబు, ఈ శ్రమలు భరించే కన్నా చచ్చిపోవడమే మాకు మంచిదని నదుల్లో మునిగిపోవాల్సిన వ్యక్తులు మునగరట. మంటల్లో దూకేస్తే కాల్చేయాల్సిన మంటలు కాలుస్తూనే ఉంటాయి కానీ చచ్చిపోరట వాళ్ళు. మరణం కూడా వాళ్ళ మీద కనికరం చూపదట ఆ రోజుల్లో. మరణం కూడా కనికరం చూపదట ఆ రోజుల్లో. ఈ మాట ఏమో అనుమతిస్తారో లేదో సంఘం. మరణం కూడా కనికరించదట. విషం తాగినా సరే మరణం రాదట, నిప్పుల్లో దూకినా సరే మరణం రాదట. కాలిపోతూ ఉంటాను, నదిలో పడినా మరణం రాదట. పర్వతాల దగ్గరికి వెళ్ళి మీద పడండి అని కేకలేసిన, ఎందుకంటే అంత నరకయాత్ర భూమి మీదే. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే, యేసయ్య వెళ్ళిపోతే, సంఘం వెళ్ళిపోతే, ఆ కాలం అయిపోతే, మై గాడ్, భయంకరమైన కాలం. ఆ కాలంలో సంఘం ఉండకూడదని పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తయారు చేస్తున్నాడు. ఆయన చేత తయారు చేయబడి ఆ వర్క్షాపులో నేను ఉంటాను అన్న వారి చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. నా వర్క్మెన్ యేసయ్యా, ఆ వర్క్షాప్ నడిపించేది యేసయ్యా. ఆయన వర్క్మెన్షిప్లో నేను ఉంటాను అంటే, వర్క్మెన్ అంటే ఎవరు? నథింగ్ బట్ శిల్పకారుడు. ఆయన చేతుల్లో ఉంటాను, ఎప్పుడు ఆయన ఒడలోనే ఉంటాను, ఎప్పుడు ఆయన చూపుల దగ్గర ఉంటాను, ఎప్పుడు ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాను. ఒకసారి నాకు కింద పెట్టేసేయచ్చు. ఏమండి, శిల్పాన్ని తయారు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ శిల్పానికి తయారు చేసే విధి విధానాలు కొన్ని పక్క పెడతాడు, మరొక స్థితిని ఏదో బయట తీసుకెళ్తాడు. అయ్యో నన్ను చేతుల్లో తీసుకుంటావు అనుకున్నాను, ఎప్పుడు నన్ను చేతిలో ఉంచుంటావు అనుకున్నాను అని అనుకోకూడదు. శిల్పి శిలకు రూపమిచ్చేటప్పుడు ఆయా స్థితిగతులను ఆ శిల్పానికి ఇవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో తన కాళ్ళ దగ్గర పెట్టేసినట్టుగా ఉంటుంది. మరొక దేనినో చేతిలో తీసుకుని మళ్ళీ దాన్ని సరిచేసినట్టు ఉంటే ఈ కింద పెట్టినది ఏడవకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను కాదని కింద పెట్టలేదు, నిన్ను మరలా పైకి తీసి దీన్ని కలిపితే పరిపూర్ణత వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ శిల్పి ప్రణాళిక, ఆ శిల్పి మనసు, ఆ శిల్పి హృదయం మనం అర్థం చేసుకుంటే, ఆయన ఒడిలో పెట్టుకున్నానన్న మంచిదే, భుజం మీద పెట్టుకున్న మంచిదే, ఎప్పుడు నన్ను దోశలో పెట్టుకున్న మంచిదే. ఒకవేళ అవసరమైతే నన్ను కింద పెట్టి నన్ను ఇంకా రూపం వచ్చేలా చేయడానికి మరేదో దానిని సిద్ధపరుస్తూ ఆ తర్వాత నన్ను బయట తీసుకొచ్చి ఆ కిరీటం, ఉదాహరణ అనుకుందాం, శిల తయారైపోయింది, శిల్పంగా మంచి రూపం ఇచ్చేసాడు అనుకుందాం. దానికి ఒక కిరీటం పెట్టాలనుకున్నాడు, కిరీటాన్ని కూడా చెక్కగలడు ఆయన, కానీ కిరీటం పెట్టాలనుకున్నాడు. కిరీటం తయారు చేయడానికి మరొక శిలను తీసుకున్నాడు, ఆ శిలను కిరీటంగా తయారు చేస్తున్నాడు. అంతవరకు శిల్పాన్ని ఎక్కడ పెట్టాడు? కింద పెట్టాడు, తన పక్కనే పెట్టాడు, కాళ్ళ దగ్గర పెట్టాడు, పక్కగా పెట్టాడు. ఈ శిల్పం ఏడుస్తుందా? ఈ శిల్పము ఆ కిరీటంగా చెక్కుతున్న దాని మీద అసూయ పడుతుందా? నిజానికి మనసు ఎరగకపోతే, శిల్పి మనసు ఆ శిల్పానికి తెలియకపోతే, ప్రేమిస్తున్నాం అనుకున్నాను, ఇంతకాలం చేతుల్లో పెట్టుకున్నావు, ఇంతకాలం నన్ను చూసావు, ఇంతకాలం నా మీద దృష్టి పెట్టావు, ఇప్పుడేంటి నా పక్కే పెట్టావు, ఇప్పుడెంత దూరంగా పెట్టావు, అది కావాల్సి వచ్చిందా, దానికి రూపమిస్తావా అని గొల్లుమంటుంది ఇది. కానీ యేసయ్య ముసిమిస్తున్నాడు, వెయిట్ 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 అంటాడు. ఆ తర్వాత ఇది కిరీటం తయారైన తర్వాత అప్పుడు ఈ శిల్పాన్ని తీసుకొచ్చి ఇలా చేతుల్లో పెట్టి, ఈ కిరీటం నీకోసమే అని పైన పెడతాడు. అప్పుడు ఇదేమనుకుంటుందా? అయ్యో యేసయ్య నా అపార్థం చేసుకున్నా. సంఘం చాలా తొందరపడద్ది, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నన్ను పక్క పెట్టాడు యేసయ్య, నన్ను అక్కడ పెట్టాడు యేసయ్య, నా వంక చూడలేదు యేసయ్య. నీకేదో శ్రేష్టమైంది నీకు అందుబాటులో తీసుకురావటానికి నీకు అనిపిస్తూ ఉందేమో, కానీ నిజానికి ఆయన చేతికి అందనంత దూరం పెట్టలేదు. ఎప్పుడు ఆయన చేతుల కింద ఉండేలాగా నేను దగ్గర పెట్టుకున్నాడు. ప్రైజ్ అలార్, హల్లెలూయా. అందుకే అంటారు దేవుడు, నన్ను అర్థం చేసుకోండి, నా ప్రేమను అర్థం చేసుకోండి, నా కృపను అర్థం చేసుకోండి, నా ప్రణాళిక అర్థం చేసుకోండి, నా నడిపింపు అర్థం చేసుకోండి. బైబిల్ చదవకపోతే ఎలా తెలుస్తాయి ఇవన్నీ కూడా? మందిరానికి వచ్చి ఆ సమాధానం, పరిశుద్ధాత్మ నేనేదో బోధకున్నాను కాదు, నేను మీలంటూనే
బైబిల్ కాలేజీకి వెళ్ళి థియాలజీలు చేసి ఏమి రాలేదు. నేర్చుకునే కొలది, చదివే కొలది, చెప్పే కొలది, నేర్చుకునే కొలది, చదివే కొలది, చెప్పే కొలది, వినే కొలది. ఆయన పొదరబెట్టి నోరు తెరిచితే నా నోట్లో పెడుతుంటే నేను మీరు కలిసి తింటూ వింటున్నాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని అపార్థం చేసుకుని ఆ పరిస్థితి మనసు కలిగి ఉండకూడదు. దేవునిని పక్కకు పెట్టే ఆ పరిస్థితి కూడా మనం తెచ్చుకోకూడదు. అవసరమైతే పోరాడాలి. ఎవరితో పోరాడాలి? మనుషులతో. ఇష్టం మారం చేస్తుంది. ముగిస్తున్నాను. ఇష్టం ఒకసారి సింహాసనం ఎక్కించామనుకోండి, దిగుతుందా కిందకి? చెప్పాలి. మన ఇష్టాన్ని సింహాసనం కూర్చోబెట్టాం, కిరీటం పెట్టేశాం, బూర్లు, పుణుకులు, దద్దోజనాలు అన్నీ దాన్ని పెట్టేశాం పోలోమని. అంటే మీరు ఏమంటే అనుకోండి, పెట్టేశాం. బాగా ఇష్టమైపోయింది దానికి. ఇష్టం అంతే. అమ్మో నేను దేవతను అంది. ఆ ఇష్టం అంతే. ఒకరోజు నాకు సత్యం తెలిసింది. దిగో అన్నాను నేను. దిగుతుందా? చెప్పాలి. దిగుతుందా? అస్సలు కళ్ళు ఎరిచేసేస్తుంది. ఎంతవరకు నీకు కావాల్సి వచ్చానా, నీకు దేవతనైపోయానా అని చెప్పేసి కళ్ళు ఎరిచేసేసి మళ్ళీ నువ్వు నన్ను సింహాసనం దింపడానికి ట్రై చేసావంటే నీ పిల్లోడు, నువ్వు, నీ ఆస్తి అవుట్ అంటది అంతే. నోరు మూసుకుని చర్చకొస్తుంటాము. ఇష్టమా? అలాగే ఉండు. ఏం కావాలంటే అది ఇస్తాను, ఏం కావాలంటే అది పెడతాను, ఏం తింటానంటే అది ఇచ్చేస్తాను నీకు. దేవత కాదు. దేవతలు ఉంటే ఉండొచ్చేమో, గుళ్ళు ఉంటే ఉండొచ్చేమో, గోపులు ఉండొచ్చేమో, కానీ ఈ ఇష్టమే ఒక దేవత. ఇష్టదేవత అంటాను చూసారా? ఇష్టమే ఒక దేవత. నేను తప్ప మరొక దేవుడు దేవత ఉండకూడదని ప్రభు అంటున్నాడు. నా ఇష్టాన్ని దేవతగా చేసుకున్నాను. దేవుడు పక్క పెట్టి దేవుడు రెండు కుదరదంటాడు దేవుడు. అయితే చీకటి దగ్గర ఉండో, లేకపోతే వెలుగు దగ్గర ఉండో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతకీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ముగిస్తూ, సౌలును దేవుడు రాజుగా చేశాడు. అనాది కాలంలో ప్రణాళిక చొప్పున దేవుడు ఒక ఉద్దేశంతో అన్న మాటలు ఉంటాయి క్రొత్త నిబంధనలో. ఈవెన్ పాత నిబంధనలో కూడా ఎప్పుడో నేను ఏర్పాటు చేసుకున్నాను అన్న ప్రవచనాలు కూడా ఉంటాయి. అవన్నీ అలాగనే ఆధారంగా ఉంచుకొని మనం అధ్యయనం చేస్తే, ఈ సౌలును రాజుగా చేయాలని దేవుడు సౌలు కడుపులో పడినప్పుడే అనుకున్నాడు అన్నట్టుగానే మన లేఖనాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏమన్నారు? మాకు రాజు కావాలి, ఎవరైనా సరే రాజు కావాలి. ఎవరైనా అంతవరకు సమూయేలు వృద్ధుడైపోయాడు. 8వ అధ్యాయం ప్రారంభం చదివితే తెలిసిపోతుంది. ఆయన చాలా ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, సీనియర్ సిటిజన్ అయిపోయాడు. అక్కడ కూడా మంచి పాఠాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే రేపు నేర్చుకుందాం. స్తుతి ఆరాధన అయినా మంచి పాఠాలు నేర్చుకుందాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చాలా సీనియర్ సిటిజన్ అయిపోయాడు. చాలా సీనియర్, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ సందర్భంలో ఈ ప్రజలందరూ సమీదరికి వచ్చి, మీరు మహానుభావులు, మాకు యాజకులు, మాకు ప్రవక్త, మీకేమో ఇంత ఏజ్ వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది, మీలాగా మమ్మల్ని నడిపించేవారు ఎవరుంటారు? మీకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా మీ లెవెల్లో లేరు, మీ స్థాయిలో లేరు. లంచాలు బాగా వాళ్ళకి అలవాటు అయిపోయాయి, లంచగొండులుగా మారారు. లంచాలు ఎవరిస్తేనే వాళ్ళ కోసం ప్రార్థన, ఆ డబ్బులు ఎవరిస్తేనే వాళ్ళ కోసం ప్రార్థన, ఎవరిస్తేనే వాళ్ళ దగ్గరికి, ఎవరిస్తేనే అలా మారిపోయింది వాళ్ళ తంతు యాజకత్వం. నీలో ఉన్న గుణాలు నీ పిల్లల్లో లేవు కనుక మాకు ఒక రాజు కావాలి అన్నమాట. స్తోత్రం కలుగునుగా. అయినా సమూయేలు ఆ మాట నొచ్చుకున్నాడు. ఎందుకంటే అప్పటికి తన ముసలుడైపోయి తన పిల్లలిద్దరికీ కూడా న్యాయాధిపతులుగా అభిషేకం చేసేసాడు, పట్టం కట్టేశాడు, వస్త్రాలు ధరింపజేసేసాడు, నియమించేశాడు సమూయేలు. వాక్యం తర్వాత చదువుదాం ఆ విధి విధానాలు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే వాళ్ళు నువ్వు కావాలి, నీ తర్వాత నీ పిల్లలు నీ లెవెల్లో లేరు కనుక అంటూ అదొక కారణం చెప్పి మాకు రాజు కావాలని అడిగారు. అది సమూయేలుకి కొంచెం కష్టమైంది, దేవునికి ఇంకా కష్టమైంది. వాళ్ళు నిన్ను తిరస్కరించటం లేదు, నన్నే తిరస్కరిస్తున్నారు వాళ్ళు అంటాడు దేవుడు అక్కడ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఆ సందర్భంలో దేవుడికి చివరికి దిగొచ్చాడని కాదు, సరే వాళ్ళు చెప్పినట్టుగానే రాజు కొరకు ప్రార్థించు, నేను రాజుని ఇస్తాను, దేవుని దగ్గర నేను మొరపెడతాను, యెహోవా మీకు రాజును ఇస్తాడట, ఆ రాజు మిమ్మల్ని పరిపాలిస్తాడట, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ గ్రామాలకు వెళ్ళిపోండి చెప్పు అన్నాడు. అలాగే సమూయేలు చెప్పిన సందర్భం దాకా మనం చూసుకుని ముగించుకున్నాం.
కనుక దేవుడు వీళ్ళ పట్టుదలకు దిగొచ్చాడా, లేకపోతే సమూయేలు యొక్క ప్రణాళికకు దిగొచ్చాడా, అవన్నీ మనం పక్కకు పెడితే చివరికి కొన్ని ఆలోచనలు అక్కడక్కడ కనిపిస్తాయి మనకి. దేవుడు మాత్రం వాళ్ళకి సూచన 2-3 సార్లు చూపిస్తూనే వచ్చాడు. మీరు తీసుకున్న నిర్ణయము నన్ను కష్టపెట్టింది అన్నట్టుగా 2-3 చోట్ల మనకు కనిపిస్తాయి వచనాలు. స్తోత్రం కలుగునుగాక. సో ఈ సౌలు ఎక్కడి వాడు, ఎలాంటి వాడు, ఎవరి కడుపును పుట్టాడు, ఏ పట్టణంలో పుట్టాడు, ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన వ్యాపారం ఏంటి, గాడిదలు కాసేవాడా, పశువులు కాసేవాడా, లేదా మందలు కాసేవాడా, బంగారు వెండి వ్యాపారం చేసేవాడా, నాయన ఎవరు, అమ్మ ఎవరు, అసలు ఎలాగ సౌలు ఎక్కడ పుట్టాడు, రాజుగా మరి దేవుడే చేశాడు కదా సౌలుని. అక్కడ కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన మీరు ఇంటికి చదవండి. ముందే చదివేశానని చెప్పాల్సిన పని లేదని అబద్ధమాడను, కానీ మీరు ఆ చదివితే 8, 9, 10 వచనాలు చదివితే నేను చెప్పబోయే మాటల్లో ఉన్న ఆ రుచులన్నీ మీకు త్వరగా తెలిసిపోతాయి. 8, 9, 10 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు ద్వారా దేవుడు చెప్పిస్తాడు, ఆ రాజుని ఇస్తాను, ఆ రాజు ఎలా ఉంటాడంటే, ఏం చేస్తాడంటే అని ముందే చెప్పమన్నాడు సమూయేలుతోటి. రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి మీరు అంటున్నారు కదా, ఆ రాజు ఇవ్వబోయే రాజు ఏం చేస్తాడంటే అంటూ కొన్ని వివరాలు చెప్పాడు. ఇంతవరకు తండ్రులు మీరేమి కుటుంబానికి రాజులు, మీ పిల్లలు యువరాజులు, మీ ఫ్యామిలీ, మీ భూమి, మీ పాడి, మీ పంట, మీ వాహనాలు. ఎప్పుడైనా ఫిలిష్తీయులు వాళ్ళు వీళ్ళు యుద్ధానికి వస్తే ఈ న్యాయాధిపతులు ఉన్నారు కదా, వీళ్ళు యాజకులు, ప్రవక్తలు బోర్లు ఊది రమ్మంటే మీరందరూ వచ్చేవారు. పదండి యుద్ధం చేద్దామనేవారు. యుద్ధం యెహోవాది అంటే దేవుడు మీకు జయమిచ్చేవాడు. ఒక నాయకుడు, పెద్దలు, గోత్రానికి ఒకళ్ళు, జాతికి ఒకళ్ళు వచ్చేవారు ముందుకి. రండి మనోళ్ళు అందరూ అనేవారు. కానీ మీరందరూ కూడా ఎవరికి వారి రాజులు. పెద్ద అయినా నీ కుటుంబం నువ్వే రాజువి, ఓ పెద్దమ్మా నీ కుటుంబం నువ్వే రానివి. కానీ ఇప్పుడేమంటున్నారు, నువ్వు రాజుగా కావాలంటున్నారంటే మీరు ఏమంటున్నారు, ఆ వచ్చే రాజు ఏం చేస్తారంటే మీ పిల్లల చేత రథాలు తోలిస్తాడు, మీ పిల్లల చేత గాడిదలు గాయిస్తాడు, మీ ఆస్తులు 10% తీసేసుకుంటాడు, తనకు సైనికులుగా చేసేసుకుంటాడు, తన సంచులు మోసేవాడుగా మీ పిల్లల్ని తీసుకుపోతాడు, మీ కూతుళ్లను పనికత్తెలుగా చేసేసుకుంటాడు, అక్కడక్కడ సర్వెంట్ గర్ల్స్గా పెట్టేస్తాడు. ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఉంటుంది, కానీ ఆ రాజు దగ్గర జీతానికి బానిసలుగా బ్రతకాలి మీరు. ఇంతవరకు మీరు స్వేచ్ఛ, మీరు రాజులు, మీరు రాజులు. మీరు ఇప్పుడు ఏం కోరుతున్నారు, మాకు రాజు కావాలంటే మీ మీద ఆయన ఉంటాడు, ఇలా ఉంటాడు అన్నా సరే ఆశ్చర్యం, అయినా పర్వాలేదు మాకు రాజు కావాలన్నారట. మై గాడ్, అమాయకత్వం అనాలా, మూర్ఖత్వం అనాలి చెప్పండి. ఆ వివరాలన్నీ తర్వాత వచ్చిన చదవండి చివరి వరకు. ఆ 9వ అధ్యాయం కాదు 8వ అధ్యాయం నేను చదివించిన మాటలు తర్వాత ఉన్న మాటలు చివరి చదవండి. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడంటే మీ పిల్లలు, మీ కొడుకులు, మీ కూతుళ్ళు, మీ ఆస్తి, మీ గాడిదలు, మీ పొలాలు వాళ్ళ చేత ఏం చేస్తాడంటే, ఎక్కడ పెడతాడంటే, ఎలా చూస్తాడంటే ఆశ్రయం పని పెడతాడు కాదు, కానీ వాళ్ళ మీద బాసు, వీళ్ళందరూ కూడా బానిసలు. ఒకవేళ నువ్వు నాన్నగారే అబ్బాయి ఇలారా ఈరోజు సాయంకాలం నువ్వు నేను కలిసి అక్కడ పని చేయమంటే, రాజాజ్ఞ, నేను ఆయన పని చేయాలి, నీ మాట లెక్కలేదు నాకు అంటారు నీ పిల్లలు నీతోటి. ఆయన దగ్గర కొలువు చేస్తున్నాను, ఆయన కౌరు పంపాడు వెళ్తున్నాను, నీ పని నువ్వు చూసుకో. ఇంతవరకు యజమాని, ఓ తండ్రి, నువ్వు రాజువి. ఇప్పుడు ఆయన రాజు కావాలంటున్నావు, నీ పిల్లలు చాలా సందర్భాలు నీ మాట వినరు. అమ్మో రాజు చెప్పాడు వెళ్ళాలి, రాజు యుద్ధమట వెళ్ళాలి, చచ్చిపోతావురా బాబు అక్కడే కొడుకు, రాజు యుద్ధమట పోవలేకపోతే నేను చచ్చిపోస్తాను అంటున్నాడు, చెరసాలు వేసేస్తాను అంటున్నాడు అని అంటాడు రాజు. రావాలి యుద్ధంలోకి మీ పిల్లలు పంపండి, 3 ఉన్నారా 2 పంపండి, 4 ఉన్నారా 3 పంపండి, ఒక్కడు ఉన్నాడా, అయినా సరే రావాల్సిందే, బ్రతికితే యెహోవా కొరకు, చచ్చిపోతే యెహోవా కొరకు అంటాడు ఆ వచ్చే రాజు. ఈ పిల్లడు కూడా మీ కొండోడంటే, అయినా సరే మాకు రాజు కావాలన్నారట. సరే తీసుకోండి పొండి అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక.